మీ బైబిల్ చూడాలని ఆశపడితే ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక నియమము నిబంధన, అందరి చేతిలో బైబిల్ ఉండాలి. దయచేసి గమనించండి. ఒకవేళ ఈరోజు తెలియక ఎవరైనా బైబిల్ లేకుండా వచ్చేస్తే ఒక బైబిల్ కొనుక్కోండి. వెస్లీ గారు, మాకు బైబిల్ కొనుక్కునేంత స్తోమత లేదండి, మేమంతా పేదవారం అండి అంటే మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి, ఒక బైబిల్ ఉచితంగా మీకు ఇస్తాను. ఆ బైబిల్ మీరు కలిగి ఉండాలి. హోల్డ్ ద బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్. జీవవాక్యమును చేతపట్టుకునే మాట లేఖనాల్లో రాయబడింది. అందుబట్టి అందరూ దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవాలి, హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, సరిచేయండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఒకసారి మీ ప్రక్కవైపు తిరిగి నేను దేవుని వాక్యం వింటున్నానని చెప్పండి. ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. 800 కోట్ల మంది ప్రజలు కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఉద్దేశం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆశ ప్రపంచంలో కనబడుతూ ఉంటుంది. జపాన్ అనే దేశంలో టోకో అనబడే ఒక ఆయన ఉంటాడు, ఇప్పటికీ ఉన్నాడు అనుకోండి. ఆయనకు ఒక విచిత్రమైన కోరిక వచ్చింది ఒకరోజు. అదేంటంటే, ఐ వాంట్ టు బికమ్ అన్ యానిమల్. నేను ఒక జంతువులా మారాలని ఆశపడుతున్నాననే కోరిక వ్యక్తం చేశాడు. మనిషి జంతువులు ఎలా మారతాడు? సాధ్యమేనా? మనిషే, జంతువు జంతువే కదా. ఎలా మారాలి అని పరిశీలన చేసి చాలామందిని కన్సల్ట్ చేసి ఆఖరికి ఆయన ఒక కుక్కగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. హీ వాంటెడ్ టు బికమ్ లైక్ ఎ డాగ్. బహుశా కుక్కలు అంటే బాగా ఇష్టమేమో. కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు, వారికి కుక్కలు పిల్లులు అంటే బాగా ఇష్టంగా ఉంటాయి. కొంతమంది కొండ చిలువలను కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారు, పాములు పెంచుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలైన జంతువులు పక్షుల్ని పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే గమనించండి, జంతు ప్రేమికులు కొంతమంది ఉంటారు కదా. ఓకే, ఇంట్లో ఒక యానిమల్ని ఉంచుకోవడం అది విషపూరితం కాదు, కానీ మామూలుగా డొమెస్టిక్ యానిమల్స్ అంటారు కదా, అవి ఉండడం పొరపాటు ఏం కాదు. కానీ వాటిల్లాగా అయిపోదాం అని అనుకోవడం ఖచ్చితంగా పొరపాటు అనిపిస్తుంది. అతను పరిశీలన చేసి 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 ఆఖరికి తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా వెచ్చించాడు. ఎంత వెచ్చించాడో తెలుసా? అక్షరాల 17 లక్షల రూపాయలు, $22,000. 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కుక్కలా తయారయ్యాడు. మీరు చూస్తున్నారు కదా, ఆ ప్రక్కనున్న కుక్క మామూలు కుక్క కాదు, అది అందులో టోకో గారు ఉంటారనమాట. ఆయన ఈ కుక్క అవుట్ఫిట్, డాగ్ అవుట్ఫిట్ ఆయన చేయించుకుని దానిలో అతడు ఇమిడిపోయి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. మరి ఎంత కష్టపడ్డాడో చూడండి. దానిలో ఆ చేతులు కాళ్ళు కింద పెట్టి ఒక జంతువులాగా నడవడం, ఆ తల ఏమో తీసుకెళ్ళి దానిలో పెట్టి ఆ కళ్ళు దగ్గర మాత్రమే, ముక్కు దగ్గర మాత్రమే చిన్న రంధ్రాలు చేసి అక్కడ నుంచి అతి కష్టం మీద ఆక్సిజన్ తీసుకుని కళ్ళల్లో చూడడం. సో హీ వాంటెడ్ టు బిహేవ్ లైక్ ఎ డాగ్. ఒక కుక్కలాగా మారిపోవాలని ఆశించి మీరు చూస్తున్నారు. అతనికి ఒరిజినల్ పేరు అయితే మనకు తెలియదు, కానీ హీ వాంటెడ్ టు బి కాల్డ్ ఎస్ టోకో అనే పేరుతో పిలువబడ్డాడు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇతని గురించి చాలా వీడియోలు ఉంటాయి. 2022 సంవత్సరంలో ఇతడు ఈ పని చేశాడు. 2022 మే 31 అనుకుంటా న్యూస్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇతన్ని డాగ్ మ్యాన్ అని పిలుస్తారు, అంటే కుక్కలా మారిన మనిషి అని పిలుస్తూ ఉంటారు. ఈ సంఘటన చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, ప్రపంచంలో ప్రతి మనిషిలో కొన్ని రకాలైన విచిత్రమైన కోరికలు, అన్యూజువల్ డిజైర్స్ కొన్నిసార్లు కనబడుతుంటాయి. ఐ వాంట్ టు బికమ్ లైక్ ఎ డాగ్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దట్ పర్సన్, ఐ వుడ్ లైక్ టు బికమ్ లైక్ దట్ పర్సన్ అని వాళ్ళలాగా వీళ్ళలాగా మరొకలాగా మారాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే గమనించండి, వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్? ఒక క్రైస్తవునికి గమ్యం ఏంటి అంటే, మనము కుక్కల్లాగానో పిల్లుల్లాగానో లేదా మరొక జంతువుల్లాగానో మారడం మన ఉద్దేశం కాదు, మన గమ్యం కాదు, మన గురి కాదు. What is the ultimate goal of a Christian? Listen to me. We have to desire to become like Christ. క్రీస్తు వలె మార్పు చెందడం, క్రీస్తులా మారడం, ఆయన పోలికలోనికి మార్చబడడం అనేది క్రైస్తవునికి గమ్యం. డే బై డే వెన్ యూ అక్వైంట్ విత్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు ఈ సహవాసం నిన్ను ఆయన రూపంలోనికి మారుస్తుంది. ఇప్పుడు నీ రూపం క్రీస్తు వలె ఉంటుందా, లేదా క్రీస్తును అవమానపరిచే రూపాన్ని కలిగి ఉన్నావో ఆలోచన చేయాలి. ఈ టోకో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, కుక్కలా మారాలని ఆశపడ్డాడు అతను, కానీ మనం అలాంటి పనులు చేయక్కర్లే. వీ వాంట్ టు బికమ్ లైక్ క్రైస్ట్ బై రీడింగ్ ద స్క్రిప్చర్, స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్, కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, and having a fellowship with God's people, believers,
దేవుని ప్రజలతో, విశ్వాసులతో సహవాసం కలిగి ఉండడం ద్వారా, వాక్యాన్ని పఠించడం ద్వారా, వాక్యాన్ని అన్వయించుకోవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం ఎవరి రూపంలోనికి మారాలి? యేసయ్య రూపంలోనికి మారాలి. మీకు విషయం తెలుసా? కొంతమంది గర్భిణీ స్త్రీలు తమ బిడ్డలకు జన్మనిచ్చే ఆ సమయంలో, అంటే ఆ బిడ్డ గర్భంలో పడిన మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు కూడా కొన్ని చోట్ల ఇలా చేస్తారట. అందరూ ఇలా చేస్తారని అంటలేదు, కానీ వారికి ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు వారు ముందు పెట్టుకొని చూస్తూ ఉంటారట. అలా చూడడం ద్వారా ఆ పుట్టే బిడ్డ ఎలా ఉండాలని, ఆ రూపంలోకి రావాలని ఆలోచన. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందో లేదో నేనైతే చెప్పను, కానీ కొంతమంది మైకిల్ జాక్సన్ ఫోటో పెట్టుకుని ఇంట్లో నా పుట్టబోయే కొడుకు ఎలా ఉండాలి? మైకిల్ జాక్సన్ లాగా ఉండాలి, సచిన్ టెండూల్కర్ లాగా ఉండాలి, ధోని లాగా ఉండాలి, లేదంటే మరొక సినిమా యాక్టర్ లాగా ఉండాలి, రాజకీయవేత్తలాగా ఉండాలని చెప్పి ఆ ఫోటో చూస్తూ ఉంటారంటే ఇప్పుడు నిరంతరాయంగా. అలా చూడడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఎలా పుట్టాలని మరి రేపు పొద్దున వ్యర్థమైన అనుమానాలు రావా అలాంటివి చేయడం ద్వారా? జాగ్రత్తగా గమనించండి. వీ నీడ్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు రూపంలోనికి మనం ఏం చేయాలా? మార్చబడాలి. అలాంటి అనుభవం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 అండ్ లెట్ us read verse 22. 22వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అందరూ నా వైపు చూడండి ఒకసారి. గోడ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అందరూ గోడ తెలుసమ్మా. మన ఇంటికి గోడలు ఉన్నాయా? గోడలు ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? సంతోషం కోసమా? గోడ చూసి ఏమి సంతోషిస్తారు? గోడ దేనికోసం? ప్రొటెక్షన్ కోసం కదా, కుటుంబ భద్రత కోసం. ఒక ఇంటిని మీరు ఊహించండి. చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. ఆ లోపల చాలా సామాన్లు ఉన్నాయి, చాలా రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చాలా రకాలైన పరిస్థితులన్నీ ఇంట్లో ఉన్నాయి. కానీ ఆ ఇంటికి గోడలు లేవు. ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా విచిత్రంగా ఉంటుంది. దొంగలు పడడానికి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. గోడలు లేని ఇల్లు మనం ఊహించలేము. గమనించండి ప్రియులారా, దైవజనుడైన యాకోబు తన బిడ్డలందరినీ వరుసగా నిలబెట్టి ఆశీర్వదిస్తున్నాడు. నేను ఆదికాండం 49వ అధ్యాయం మీద కొన్ని నెలల పాటు, ఒక్కొక్క మాట మీద కొన్ని నెలల పాటు ధ్యానం చేశాను. దేవుని వాక్యాన్ని ఐ పాండర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఆ మాట ఎందుకు రాయబడింది, ఆ స్పెసిఫిక్ వర్డ్ అక్కడ ఎందుకు మెన్షన్ చేశారు, ఆ మాటే అక్కడ ఎందుకు రాయాలి, అది కాకుండా మరొక మాట రాసి ఉండొచ్చు కదా, ఆ మాటను దేవుడు ఎందుకు పలికించాడు, లేదా యాకోబు ఎందుకు పలికాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అని ప్రతి మాట ధ్యానం చేస్తుంటాను. జెనసిస్ అనే బుక్లో చాప్టర్ 49కు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. జేకబ్ ప్రొఫెటిక్లీ బ్లెస్డ్ హిస్ సన్స్. తనకున్న 12 మంది కొడుకుల్ని నిలవబెట్టి, కుమారులందరూ నిలవబెట్టి ఆశీర్వదిస్తున్నాడు. అందులో యూదాకి కొంచెం ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి, యోసేపుకి ఇంకా ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి. యోసేపు గురించి చాలా చక్కగా మాట్లాడాడు. నేను మొన్న శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థనలో చెప్పాను. లేయా గనక లేకపోయినుంటే రాహేలు బిడ్డలకు జన్మనిచ్చింది యోసేపుకి, బెన్యామీనికి. అందును బట్టి యాకోబు యొక్క జ్యేష్ఠపుత్రుడు యోసేపు అయి ఉండేవాడు. ఆ కారణాన్ని బట్టి యోసేపును బాగా ప్రేమించాడు యాకోబు. అయితే గమనించండి ప్రియులారా, యోసేపు గురించి మాట్లాడుతూ అన్నాడు, యోసేపు ఫలించెడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తాడంటే ఊట దగ్గర ఉన్నాడు కాబట్టి ఫలిస్తాడు. ఆ ఊట ఉంది కాబట్టి యోసేపు ఫలిస్తున్నాడు. ఇప్పుడు ఫలించే అనుభవంలో అతని కొమ్మ నుండి వస్తున్న రెమ్మలు ఆ ప్రక్కన గోడ ఉందట, ఆ గోడ మీదకి వ్యాపిస్తున్నాయి, ఆ గోడ మీదకి వెళ్తున్నాయి. గమనించండి, ఈ మాట ఎందుకు వాడాడు, లేదా ఆ గోడ గురించిన అనుభవాలు ఏంటో ఈరోజు నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను. నేను ఈ సంవత్సరంలో చైనా అనే దేశం వెళ్ళినప్పుడు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు వెళ్ళాను. చైనాలో బీజింగ్ అనే క్యాపిటల్ సిటీ ఉంది. అక్కడ నేను వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలోనే కొండల మీద చైనా వాల్ కట్టారు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కొన్ని శతాబ్దాల పాటు కట్టారు. అది ఒక రోజుతో పూర్తయిన పని కాదు, ఒక సంవత్సరంతో పూర్తయిన పని కాదు, ఒకరి చేతి మీద జరిగిన పని కాదు. ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. కొన్ని ఏండ్ల తరబడి, కొన్ని శతాబ్దాల తరబడి ఆ గోడను కట్టారు. ప్రపంచంలో అతిపెద్ద ఓడ, ప్రపంచ వింతలలో ఒకటి. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్.
ఓపిక ఉండాలే కానీ మీరు ఎంత దూరం నడిచి అంత దూరం ఆ వాల్ ఉంటూనే ఉంటుంది. కొండల మీద కట్టబడిన వాల్ అది. చైనా దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వారి ప్రాంతాన్ని కాపాడుకోవడానికి కొంతమంది రాజులు నిర్ధారణ చేసి డబ్బు వెచ్చించి పెద్ద పెద్ద రాళ్ళు కింద నుండి మోసుకుని వెళ్ళి ఆ పైన వాల్ కట్టారు. నేను ఆ చైనా వాల్ మీద చాలాసేపు తిరిగి ఒక వీడియో కూడా రికార్డ్ చేసి అక్కడ నుంచి వచ్చాను. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ప్రపంచవింతలో ప్రాంతాన్ని చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చి చూస్తూ ఉంటారు. రకరకాల గోడల గురించిన వివరాలు మనం అన్నీ చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఇలాంటి ప్రాకారాలు, గోడలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే యోసేపు జీవితం వృద్ధి చెందుతున్నప్పుడు, అభివృద్ధి పొందుతున్నప్పుడు అతడు ఒక గోడను ఆనుకున్నాడట. ఈ రెమ్మలు గోడకు ఆనుకున్న దాన్ని బట్టే వ్యాప్తి చెందే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే త్రొక్కివేయబడే అనుభవాలు ఉంటాయి. గోడకు ఆనుకున్న రెమ్మ. యోసేపు ఫలించడు కొమ్మగా ఉంటాడు. అతని రెమ్మలు, ఇంగ్లీష్లో బ్రాంచెస్ అన్నాడు. ఒక చెట్టుకి కొమ్మలు, మరలా ఆ కొమ్మలకు మరలా వచ్చే చిన్న చిన్న కొమ్మలన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఆ కొమ్మలట ఒక గోడను ఆనుకున్నాయి. ఈ కొమ్మలు లేదా రెమ్మలు గోడను ఆనుకున్న అనుభవాన్ని ఈరోజు ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. ఏ గోడకు మనం ఆనుకోవాలి? ఇక్కడ ఉంది కదండి గోడ. అప్పుడప్పుడు కొంతమంది చర్చిల్లో గోడలకు ఆనుకుని నిద్రపోతూ ఉంటారు. అలాంటి గోడ గురించి నేను మాట్లాడడం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే కొన్ని పాఠాలు జాగ్రత్తగా గమనించండి. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్త్ ద సర్టన్ వాల్స్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో మెన్షన్ చేయబడిన కొన్ని గోడలు నేను ఈరోజు మీతో మాట్లాడుతాను. ఆ అనుభవాలకు మనం స్టిక్ అవ్వగలిగితే, మన జీవితం అనే బ్రాంచెస్, మన జీవిత అనుభవాలు ఆ అనుభవాలతో మమేకం అవ్వగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. సచ్ అ బ్లెస్సింగ్నెస్ ఇట్ ఈస్. ఈరోజు ఆ అనుభవాలను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి గోడ నేను మెన్షన్ చేయాలనుకున్న గోడ ఏంటో తెలుసా? బైబిల్లోంచి నేను మెన్షన్ చేస్తాను, ఒకవేళ అవకాశం వారు చదవండి. ఆ గోడకు నేను పెట్టిన పేరు హిస్సోపు గోడ. అందరూ చెప్పండి, హిస్సోపు గోడ. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చదివితే దానిలో ఒక చక్కని మాట రాయబడింది. దాన్ని ఇలా అర్థం చేసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ లైక్ దిస్. 1 Kings chapter 4 and verse 33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములతో గాని గోడలో నుండి మొలుచు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకే జంతువులు జలచరములు అనువాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సొలొమోన్ గారి గురించి ఇక్కడ రాయబడింది కదా. హీ వాజ్ అ వైజెస్ట్ మ్యాన్ అమంగ్ ఆల్ ద పీపుల్. అందరికన్నా జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే సొలొమోన్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ సొలొమోన్ గారట ఒక రాజ్యానికి రాజు అయినప్పటికీ కూడా ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ పీపుల్ ఎట్ దట్ టైం. సొలొమోన్ గారు అతి చిన్న వయసులోనే రాజు అయ్యాడు. ఒక రాజ్యాన్ని పరిపాలన చేసే వ్యక్తికి ఉన్న బిజీ స్కెడ్యూల్స్ మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి అంశాన్ని గురించి ఏం చేశాడట? రాసుకుంటూ వచ్చాడు. మరి అతను రాసిన ఆ విషయాలన్నీ కూడా బైబిల్లో పొందుపరచబడలేదు. అవన్నీ గనక బైబిల్లోకి అటాచ్ చేసి ఉంటే మనం వచ్చేటప్పుడు ఒక ట్రక్ తీసుకుని రావాలి, మనతో పాటు ఒక బైబిల్ తీసుకురావాలంటే ఒక ట్రక్ ఉండాలి. అవన్నీ రాయలేదు. మనకి ఏది ఉపయోగమో, ఏది కావాలో, ఏది మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమో వాటిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. సొలొమోను కవర్ చేయలేని టాపిక్ అంటూ ఏది లేదు. He wrote about animals. He wrote about plants, trees, sea creatures. ప్రాకే జంతువుల దగ్గర నుండి, జలచరముల దగ్గర నుంచి, జంతువులు పక్షులన్నిటి గురించి రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున స్టడీ అనే మాటను మనం ఆలోచన చేస్తే, లేదా సైన్స్ అనే ఆ మాటను ఆలోచన చేస్తే దానిలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బాటనీ ఉంది, జువాలజీ ఉంది, ఆంథ్రోపాలజీ ఉంది, రకరకాలైన జంతువుల గురించిన శాస్త్రాలు, వాటిల్లో డివిజన్స్ ఉన్నాయి, రకరకాల బ్రాంచులు ఉన్నాయి. వీటన్నిటి గురించి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే, అంటే ఇప్పుడు ఈ 2000 అంతకుముందు 1000-3000 సంవత్సరాలకు పూర్వమే సొలొమోన్ గారు రాశారట అవన్నీ కూడా. మానవుడు ఈరోజు నేర్చుకుంటున్న చాలా శాస్త్రాలు పూర్వదినాల్లోనే సొలొమోన్ గారు రాసేశారు. అయితే జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, జలచరముల గురించి రాశాడు, మొక్కల గురించి రాశాడు అన్న వచనంలో ఈ హిస్సోపు గురించి ఎందుకు ప్రస్తావించారు? చాలా మొక్కలు ఉండుంటాయి కదా, ఈ మొక్క గురించి ఎందుకు రాశాడు అక్కడ?
అంత ప్రత్యేకత ఏంటి దీని గురించి రాయాల్సిన పరిస్థితి? రకరకాలైన వాటి గురించి రాయొచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను ఎందుకు అక్కడ స్ట్రెస్ చేశారు, ఆ మాట ఎందుకు రాశారు ఆలోచించాలి. గోడలోంచి మొలిచే హిస్సోపు మొక్క అనే మాట. హిస్సోప్ అనే ఆ మాట కొన్నిసార్లు మనం వింటున్నాం. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఎవరో ఒక ఆయన అన్నారట, సార్ హిస్సోప్ అంటే ఏంటంటే అది దేవుడు సోపు అన్నాడు ఒక ఆయన. అది మన సోపు కాదు నాయన, ఎవరి సోపు అది? హిస్సోప్. చాలా కాస్ట్లీ నాయన, మనకు దొరకదన్నాడు. హిస్సోప్ అంటే దేవుడు సోపా? హిస్సోప్ ఈజ్ అ ప్లాంట్, ఒక మొక్క, గోడలోంచి మొలికే ఒక సాఫ్ట్ ప్లాంట్. మీరు చూస్తున్నారు హిస్సోపు మొక్క ఎప్పటికీ కూడా ప్రపంచంలో చాలా చోట్ల మొలుస్తూనే ఉంటుంది. గోడల్లోంచి ఆ మొక్క మొలుస్తుంది, లేదా ఆ భూమిలో కూడా మొలిచే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈ మొక్కను కల్టివేట్ చేస్తూ ఉంటారు. అగ్రికల్చర్లో హిస్సోప్ అనే మొక్క చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానిలో ఔషధ గుణాలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా పూర్వ దినాల్లో ఒక బ్రష్లా దీన్ని వాడేవారు. మీరు చూస్తున్నారు ఆ హిస్సోప్ యొక్క మొక్క నుండి వచ్చే ఆ యొక్క హర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రష్లా వాడేవారు అనమాట. ఇప్పుడంటే మనకి పెయింట్ బ్రష్లు మార్కెట్లోకి వెళ్ళి, ఒకవేళ మనం ఒక గేటుకో ఒక వాల్కో పెయింట్ వేయాలంటే మార్కెట్లోకి వెళ్తే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులో ఉన్నాయి, బ్రష్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మరి పూర్వదినాల్లో మరి లేవు కదా. అప్పుడు ఏం చేసేవారు, కొన్ని రకాల మొక్కల్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ఆ పదార్థాల్లో ముంచి అప్లై చేస్తుండేవారు. హిస్సోపు అనే ఈ మొక్క గురించి సొలొమోను గారు రాస్తూ అది గోడలోంచి మొలుస్తున్న మొక్క అన్నాడు. గోడకి దానికి సంబంధం ఏంటి అని ఆలోచన చేస్తే ఉంది. అతని రెమ్మలు గోడ మీద వ్యాపిస్తాయి అనగా, మొట్టమొదటిగా మన జీవితం దేంతో అసోసియేట్ అవ్వాలి, దేనితో నిమగ్నమై ఉండాలి, ఏ అనుభవంతో మనం కలిసి ఉండాలి, ఏ అనుభవం మీద మనం ప్రాకగలిగిన వారంగా ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించండి. హిస్సోప్ అనే మాట మీరు విన్న ప్రతిసారి పశ్చాత్తాపాన్ని గురించిన అంశము, పాప ప్రాయశ్చిత్తాన్ని గురించిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకోసం అంటే హిస్సోప్ అనే మాట బైబిల్లో కొన్ని చోట్ల రాయబడింది. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక 3 అనుభవాలు మీకు కొంత జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, పస్కా గొర్రెపిల్లను వధించండి, ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధములకు రాయండి, నిలువు కమ్ము అడ్డు కమ్ములకు రాయండి, కింద గడపకు రాయిద్దన్నాడు. అయితే ఆ రక్తం పూయబడడం ద్వారా ఏం జరుగుద్దంటే, ఈ రాత్రి ఐగుప్తులోనికి మరణదూత వస్తుంది. The angel of the death will pass into that area. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తపు గుర్తు ఉంటుందో, ఆ గొర్రెపిల్ల రక్తం ఉంటుందో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడతారు. అలా కాని పక్షంలో వారిని మరణం మింగివేస్తుంది. అనగా ప్రాముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని దేవుడు ఎప్పుడైతే ప్రకటించాడో, ఇశ్రాయేలు ప్రజలు వెంటనే పస్కా గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వధించిన తర్వాత దాని రక్తాన్ని ఆ గడప ఆ ద్వారబంధాలకు రాశారు. ఆ రాయడానికి ఈ హిస్సోపు మొక్కనే త్రెంచి, ఈ హిస్సోపు మొక్కను తీసుకొచ్చి ఆ బ్లడ్లో ముంచి దాంతోపాటు ఏం చేశారు చెప్పండి, ఆ డోర్ పోస్టులకు రాసుకున్నారు. అక్కడ మొదటిసారిగా హిస్సోపు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. వి సీ ద ప్రామినెన్స్ ఆఫ్ హిస్సోప్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 12. ఆ తర్వాత మనం జాగ్రత్తగా వస్తే Psalm 51 written by David, 51వ కీర్తన దావీదు గారి ద్వారా రాయబడింది. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానో తెలుసా, ప్రభువా హిస్సోపుతో నా పాపమును ఏం చేయి, పరిహరించు ప్రభు అని ప్రార్థన చేశారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చేయబడిన అద్భుతమైన ప్రార్థనల్లో నేను మాట చెప్పాలంటే ఇంకా నంబర్ 1 స్థానంలో ఉన్న ప్రార్థన అంటూ ఏదైనా ఉంది అంటే అది Psalm 51, 51వ కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తన. దానిలో ఏమంటారో తెలుసా, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు ప్రభువా అని దేవునిలో ప్రార్థన చేశారు. హిస్సోపు పాపాన్ని పరిహరిస్తుందా? దావీదు మనసులో ఉన్న ఆలోచన ఏమై ఉంటుంది, హిస్సోపు ఒక మొక్క కదా, దానితో పాపాన్ని పరిహరించడం ఏంటంటే హీ వాజ్ రిమెంబరింగ్ ఎక్సోడస్ చాప్టర్ 12. నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా భద్రపరచబడ్డారో, మరణ దూత నుండి విడుదల పొందారో, ప్రభువా అలాంటి అనుభవంలోకి నేను రావాలని కోరుతున్నాను. I would like to apply your blood to my life. I would like to plead your blood to my life. నీ రక్తముతో లేదా హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా వస్తారు, లేదా గొర్రెపిల్లగా ఉంటారు. ఆయన మనుషులందరి కోసం రక్తం కారుస్తారని ఒక ప్రొఫెటిక్ విజన్ దావీదుకు ఉంది. అందును బట్టి హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించని ప్రార్థన చేశారు. ఆ తర్వాత మీరు ఇంకా చదువుకుంటూ వస్తే, వెన్ యూ కమ్ టు జాన్ ద గాస్పెల్ చాప్టర్ 19, యోహాను సువార్త 19వ దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నారు.
వేలాడుతున్న ఆ సందర్భంలో కూడా హిస్సోపు ప్రస్తావన యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి చదివితే 29వ వచనంలో మాట ఉంటుంది. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 19:29. ఆ మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు వారు ఆ చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి ఏం చేశారట, అందించారని. అక్కడ కూడా హిస్సోప్ అనే మాట, ఎట్ ద టైమ్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, హిస్సోప్ అనే మాట మరల బైబిల్లో రాయబడింది. ఎందుకు రాయాలి ఆ మాట? ఒక హిస్సోపు పుడకను తగిలించి, చిరక అంటే ఒక డ్రింక్, ఒక హార్డ్ డ్రింక్, మత్తు కలిగించే పానీయం, దాన్నట హిస్సోపును ముంచి యేసు ప్రభుకి ఇస్తున్నారు అనే మాట అక్కడ రాయబడింది. కానీ ఆయన దాన్ని తీసుకోలేదు అనుకోండి. ఆయన తనకు తానుగా మన కోసం మరణించాలనుకున్నప్పుడు సమస్త బాధను ఆయన సంపూర్ణంగా అనుభవించాడు ఆయన. అయితే యోహాను 19వ అధ్యాయంలో మరలా హిస్సోపు ప్రస్తావన రావడానికి కారణం ఏంటి? ఎక్సోడస్ చాప్టర్ 12 అండ్ సామ్ 51 అండ్ జాన్ చాప్టర్ 19, ఈ 3 అధ్యాయాల్లో కూడా హిస్సోపు ప్రస్తావన రావడంలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? మీరు ఎక్కడైనా బైబిల్లో హిస్సోపు అనే మాట చదవగానే పాప ప్రక్షాళన, పాప ప్రాయశ్చిత్తము, పాప పశ్చాత్తాపము, ఆ విషయాల గురించిన ఆలోచన మనం చేయాలనే దేవుడు ఆశిస్తున్నాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. స్త్రీకి పుట్టిన నరుడు నీతిమంతుడు ఎట్లు కాగలడు? మర్త్యులు నీతిమంతులు అగుదురా? ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. యోబు గ్రంథంలో మర్త్యులు అంటే మార్టల్ బీయింగ్స్. యూర్ ఆల్ మార్టల్ బీయింగ్స్. వీఆర్ నాట్ ఇమ్మోర్టల్ అంటిల్ వీ కమ్ టు క్రైస్ట్. ప్రభు దగ్గరికి రానంత వరకు కూడా మనం ఇమ్మోర్టల్ కాదు, మనందరం మార్టల్ బీయింగ్సే, మర్త్యులమే. మరణము మనల్ని కబళించే ఉంది. కానీ ఇలాంటి మరణ బంధకముల చేత బంధించబడిన మనిషి నీతిమంతుడు ఎట్లా అవుతాడు? ద బైబిల్ అఫర్మ్స్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్. మనందరం కూడా పాపులమని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. చాలామంది రోజుల్లో నాలో పాపం ఎక్కడ ఉందండి, నేనేం పాపం చేశానండి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నువ్వు అదే ధోరణి కలిగి ఉంటే, అదే ఆలోచన నీకుంటే, నువ్వు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు అని బైబిల్లో ఉంది. వెన్ గాడ్ సేస్ ఆల్ ఆర్ సిన్నర్స్, వెన్ సంబడి సేస్ ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, యు ఆర్ మేకింగ్ గాడ్ యాజ్ ఎ లయర్. నువ్వు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు. దేవునికి తెలుసు కదా ప్రతి ఒక్కరి జీవితం, అందరూ పాపం చేసిన వారే, అందరూ బట్టే అందరికీ రక్షకుడు కావాలి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసయ్య కావాలి. ఒకవేళ నీలో పాపం లేదు అంటే నీకు యేసు ప్రభు అవసరం లేదు. ఆయన శిలువ మీద చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన కన్యగర్భాన పుట్టాల్సిన అవసరం లేదు. పాపం లేని ఏ ఒక్కడైనా సరే మనుషుల కోసం రక్తం కార్చుంటే అక్కడ పాపక్షమాపణ వచ్చేస్తుండేది. కానీ యేసు ప్రభు రక్తం మాత్రమే మనల్ని ఎందుకు కడగలదంటే ఆయన రక్తము పాపము లేని రక్తము. పశ్చాత్తాపాన్ని గురించిన అంశాన్ని హిస్సోపు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి ఇతని రెమ్మలు గోడ మీదగా వ్యాపిస్తాయంటే మొదటి అనుభవం ఏంటో తెలుసా? వీ షుడ్ బి అసోసియేటెడ్ విత్ రిపెంటెన్స్. మనందరం కూడా పశ్చాత్తాపం అనే అంశాన్ని కలిగి ఉండాలా. అలాంటి అనుభవంలోకి రావాలి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు ఒప్పుకోపోవడం తప్పు అన్నాడు దేవుని సేవకుడు. అలా అని చెప్పి తప్పులు చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కానీ కొన్నిసార్లు ఏదో ఒక విధానంలో పొరపాటు జరిగినప్పుడు, అది పొరపాటు అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆయన దగ్గర తిరిగి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దట్స్ వాట్ డేవిడ్ డిడ్ ఇన్ ద బైబిల్. బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదును నాతాను గద్దించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళేశాడు, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. ప్రభువా, నూతన హృదయం నాకు పుట్టించు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసేయకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. రక్షణానందం నాకు మరలా కావాలని ఆక్రందన చేశాడు. సామ్ 51 డేవిడ్ జీవితంలో ఒక మరపురాని ఘట్టం అని నేను అంటాను. ఎందుకోసం అంటే అతని పశ్చాత్తాప హృదయం చాలా గొప్పది. ఒక రాజుగా నాతాను కంఠాన్ని కోసేయగలడు. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కానీ దావీదు ఆ మార్గాన్ని ఎన్నుకోలేదు. ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు వేశాడు. ప్రభువా, నా పాపాన్ని పరిహరించు. ఒప్పుకునే తత్వం నీలో ఉందా? ఒప్పుకునే మనసు నీలో ఉందా? ఎప్పుడైనా మీరు పొరపాటు చేశారని అంటే, ఓ దేవుని సేవకుడు ఏమన్నా తెలుసా, ఎప్పుడైనా పొరపాటు చేశారు అంటే జాగ్రత్తగా ఒక చోటుకి వెళ్ళి కళ్ళు మూసుకుని పరిస్థితి అంతా అవగాహన చేసుకుని కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఎవరి మీదకి ఆ పాపం నెట్టేయాలని ప్రయత్నం చేయండి అన్నాడు. అంతేనా? ఏం చేయాలా? మనం చేసే పని అదే కదా. చక్కగా కళ్ళు మూసుకుంటాం, జాగ్రత్తగా ఆలోచన చేస్తాం, కళ్ళు తెరిచి ఈ పాపాన్ని ఎవరి మీద నెట్టేయాలని. నా భార్య కారణం అండి, నా భర్త కారణం అండి, నా పిల్లల కారణం అండి, లేదా మరొకళ్ళ కారణం అండి. నువ్వు కారణం అనే విషయం నీకు తెలుసా? గమనించావు ఎప్పుడైనా? ఆ రిపెంటెన్స్ అనే అనుభవం నీలో ఉందా? పశ్చాత్తాపపడే అనుభవం నీలో ఉందా?
యూదాకి పేతురుకి తేడా అంటూ ఏదైనా ఉందంటే ఇద్దరు పొరపాట్లే చేశారు. ఇన్ఫ్యాక్ట్ యూదా చేసిన పొరపాటు కన్నా పేతురు చేసిన పొరపాటు చాలా గొప్పదే. యేసు ప్రభు ఎరుగును అని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. అది కూడా ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అయితే అబద్ధం ఆడాడంటే తర్వాత సంగతి, కానీ చిన్న చిన్న పిల్లల దగ్గర అబద్ధం ఆడేశాడు పేతురు. నాకు తెలియదు అని. ప్రభు ఏమో పేతురు నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని మీద నేరవని పేతురుకు ఒక అద్భుతమైన ఆధిక్యతనిచ్చి అతని కన్ఫెషన్ని దేవుడు ఆనర్ చేస్తే, పేతురు యేసుప్రభువుని ఎరుగునని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుని దృష్టిలో యోధా పాపం ఎంతో పేతురు పాపం కూడా అంతే. కానీ ఎందుకు ఆ తర్వాత కాలంలో పేతురు చాలా ప్రభావవంతంగా దేవుని సేవలో వాడబడ్డాడు? యోధా ఎందుకు నాశనం అయిపోయాడంటే, యోధా దేవుని దగ్గరికి ఏం చేయలేదు చెప్పండి? తిరిగి రాలేదు. పేతురు తిరిగి వచ్చాడు, సంతాపపడి ఏడ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు. మేడగదిలో దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అతను కమ్ముకున్నప్పుడు ఒక సింగిల్ మెసేజ్ 3000 మందిని ఎక్కడ తీసుకొచ్చింది? ప్రభు దగ్గర తీసుకొచ్చింది. 3 సార్లు ప్రభువునని తెలీదు అని అబద్ధం ఆడిన పేతురు మాట్లాడుతుంటే అద్భుతాలు జరిగాయి. పేతురు అలా వీధిలోంచి వెళ్తుంటే అతను పట్టుకోవాలని, అతని యొక్క వస్త్రాలు టచ్ చేయాలని, అతన్ని వెంబడించాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? రికన్సిలియేషన్, రిపెంటింగ్ హార్ట్. దేవుని అసలు పశ్చాత్తాపడ్డాడు. హిస్సోపు గోడతో మన జీవితాలు అసోసియేట్ అవ్వగలిగితే, మన గోడ, మన యొక్క రెమ్మలు ఆ గోడ మీదకి ప్రాకగలిగితే, అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో పరిపూర్ణమైన ఆనందం నీకు ఉంటుంది. హల్లెలూయా. పరిపూర్ణమైన సంతోషం నువ్వు అనుభవిస్తావు. యూ కెన్ సెలబ్రేట్ గాడ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్ వెన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడినప్పుడు ప్రభు నిన్ను బలపరుస్తాడు. నా 15వ ఏట యేసు ప్రభు నా సొంత రక్షణగా అంగీకరించాను. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా జీవితాన్ని ఆయనకి అప్పగించాను. ప్రభువా, ఐ రికగ్నైజ్ దట్ ఐఎమ్ ఏ సిన్నర్. నేను పాపినని గుర్తిస్తున్నాను. నీ రక్షణ నాకు కావాలి, నన్ను రక్షించు ప్రభువా, నీ చేతిలో సాధనంగా నన్ను వాడుకో ప్రభువా అని నా 15వ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఆయన వైపు తిరిగాను. దేవుడు నన్ను కడిగాడు, పవిత్రపరిచాడు, ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి అనుభవం ఉందా? యోసేపు రెమ్మలు గోడ మీదకి వ్యాపిస్తాయన్నప్పుడు మొదటి గోడ పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు తీసుకొస్తున్నాడు, హిస్సోపు గోడ. ఏ గోడలోంచి అయితే హిస్సోపు మొక్క మొలిచిందో ఆ హిస్సోపు మనకు నేర్పించే పాఠము పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి నా స్థానాన్ని ఆయన శిలువలో కోరుకొని మనందరి నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు. యేసు ప్రభు ఏ నేరము లేకపోయినా, ఏ దోషము లేకపోయినా, ఆయనలో ఏ పాపము లేకపోయినా, ప్రపంచంలో అత్యంత క్రూరమైన మరణాన్ని యేసు ప్రభు ఎందుకు అనుభవించారో తెలుసా? మనందరికీ ఆత్మరక్షణ దయచేయాలని. ఆయన ఎందుకు సిలువలో నలగగొట్టబడ్డాడో తెలుసా? ఆయన పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత ఉంది. నేను అనుకుంటున్నా అప్పుడప్పుడు యేసు ప్రభు సిలువ మరణమే ఎందుకు పొందాలి? ఆయన ఏదో మరణించాలనుకున్నప్పుడు ఏ పాయిజన్ తీసేసుకోవచ్చు కదా. ఆయన ఎవరికో చెప్పి, బాబు కొంచెం పాయిజన్ ఇచ్చేయండి, నేను తాగేసి పడిపోతానని. ఎందుకు అంత ఎక్స్క్లూసివ్ పెయిన్ ఆయన భరించాల్సి వచ్చింది? ఆయన దేహం అంతా ఎందుకు గాయాలతో నింపబడింది? యెషయా గ్రంథం 53లో ఉంటుంది, బై హిస్ స్ట్రైప్స్ వీ హ్యావ్ బీన్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముంది? స్వస్థత. పాపం వలన మనిషికి అవమానం ఉంది, పాపం వలన మనిషికి దెబ్బలున్నాయి, పాపం వలన మనిషికి మరణం ఉంది. ఆ మూడింటిని యేసు ప్రభు శిలువ మీద భరించాడు. ఆయన నిన్ను నన్ను విడుదల చేశాడు. Since Jesus died on the cross of Calvary, we were set free. మనందరూ కూడా స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, కృపను అనుభవించగలుగుతున్నాం. ఆ కృతజ్ఞత నీలో ఉందా? When you come to the house of God, do you have that feeling? Do you have that gratitude? ప్రభువా, నా స్థానం నువ్వు కోరుకున్నావు కాబట్టి ఈరోజు నేను ఎక్కడ ఉండగలిగాను. లేకపోతే మనలో ఎవరెవరో ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం కదా. యేసయ్య రక్షించకపోతే. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరేమో, అయ్యా ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాను, లేకపోతే ఇదే సమయం ఏ సినిమా హాల్లోనూ గడిపేవాడిని, ఇదే సమయం ఏ త్రాగుబోతు విందుల్లో ఉండేవాడిని, ఇదే సమయం ఏ పార్టీల్లోనో బ్రతికేవాడిని, ఇదే సమయం ఏ ముసలమ్మ ముచ్చట్లలో ఉండేదాన్ని నేను, ఇదే సమయం లోకానుసారంగా ఆనందించేవాడిని. కానీ గాడ్ బ్రాట్ మీ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి దేవుడు నన్ను ఎందుకు నడిపించాడో తెలుసా? ఆయన నన్ను రక్షించాడు కాబట్టి. డూ యూ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞత నీలో ఉందా? యేసు ప్రభు నాకు ఏం చేయలేదంటున్నావు. కొన్ని సందర్భాల్లో నీకు వచ్చే చిన్న చిన్న శ్రమలను బట్టి ఆయన నీకోసం చేసిన త్యాగాన్ని మర్చిపోతున్నావా? నీకోసం చేసిన బలియాగాన్ని మర్చిపోతున్నావా? హీ డైడ్ ఫర్ యూ అండ్ హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. తిరుపతి పట్టణంలో ఒకసారి
ఒక యవనస్తుడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన, తలగడ దిండు కింద సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఐ క్యాన్ మేక్ ఇట్, ఐఎమ్ డన్, నేను చచ్చిపోవాలనుకున్నాను, అమ్మా నాన్న దయచేసి మీరంటూ నా కోసం ఏదైనా ఫేవర్ చేయగలిగితే ఒకటే ఫేవర్ చేయండి, అదేంటో తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత నా కోసం ఏడవకండి, గుండెలు బాదుకోకండి, అలాంటి వాడు బతకూడదు అని ఆ కాగితం రాసి తలగడ దిండు కింద పెట్టి సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎలా చనిపోవాలి ఇంకా అతను క్లారిటీ లేదు, చనిపోదామని అయితే వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఉండగా అతని ముందు ఒక బజాజ్ చేతక్ అనే బండి వెళ్తుంది. ఆ బండి వెనకాల పూర్వదినాల్లో ఒక స్పేర్ టైర్ ఉంటుంది. బజాజ్ చేతకులు ఇప్పుడు ఎవరు వాడడం లేదు. పూర్వదినాల్లో ఆ బళ్ళు బాగా ఆ స్కూటర్లు ఉండేవి. ఆ స్పేర్ వీల్ ఉండేది. దాని వెనకాల ఒక కవర్ ఉంటే దాని మీద కొంతమంది రకరకాలైన మాటలు రాసుకుంటూ ఉండేవారు. ఒక దేవుని సేవకుడు ఆ మార్గంలో వెళ్తే ఆ వెనకాల రాశాడు, జీసస్ డైడ్ ఫర్ యూ అనే మాట ఉంది. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని. ఈ యవనస్తుడు ఆ మాటను చదివి ఆయన ఎవరో నా కోసం చనిపోవడం ఏంటండి, నేనేం చేశాను ఆయనకి, ఆయన నా కోసం మరణించడం ఏంటి తెలుసుకోవాలనుకున్నాడు. ఆశ కలిగింది. ఆ ఒక్క మాట అతను ఆకర్షించింది దేవుని వైపు. వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ గాడ్ అట్రాక్టెడ్ హిమ్ టువర్డ్స్ జీసస్. ఆ స్కూటర్ వెనకాల కొంచెం వేగంగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు. ఒక చర్చ్ దగ్గర బండి ఆగింది. సార్, మీ స్కూటర్ వెనకాల ఆ మాట రాస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? యేసు ప్రభు నా కోసం ఎందుకు చనిపోయాడు? నేనేం చేశానండి ఆయనకి నేనే అన్యాయం చేశానండి, ఏ నేరం చేశానండి, నా కోసం ఆయన ఎందుకు చనిపోవాలి? సువార్త వినాలనే ఆసక్తి అతనికి ఉందని గుర్తించిన దైవజనుడు లోపల తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి సువార్త అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. గాస్పుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య గురించి మాట్లాడడం. హల్లెలూయా. ద గాస్పుల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. ద ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్ ఈజ్ కాల్డ్ గాస్పుల్. ఈరోజు గాస్పుల్ లేదు, అంతా గ్యాస్ ఫుల్ ఉంది. ఎక్కడ చూసినా చెప్పండి, ఏముంది? ఫుల్ గ్యాసే. వేదిక ఎగ్గా నేను అది నేను ఇది చెప్పుకోవడమే తప్ప ఏముంది? సువార్త ఏముంది అక్కడ? నువ్వేం చెప్తున్నావు? సువార్త ప్రజల వైపు ప్రజలను దేవుని వైపు ఏం ఆకర్షిస్తున్నావు? ఎక్కడ చూడండి గ్యాస్ ఫుల్లే కానీ గాస్పుల్ లేదు ఎక్కడ. టాక్ అబౌట్ జీసస్. ప్రభు గురించి మాట్లాడండి. నేను ఎక్కడ నిలబడినా నా ప్రభువుని మహింపరుస్తాను. నా యేసయ్య గురించి మాట్లాడడం అంటే నాకు ఓ మాటలో చెప్పాలంటే పిచ్చి. నాకు ఐఎమ్ మ్యాడ్ అబౌట్ జీసస్. ఆయన గురించి మాట్లాడడం కన్నా ఆధిక్యత మరొకట్లేదు. ఈ స్వరానికి దేవుడిచ్చిన ఆధిక్యత అంటూ ఏదైనా ఉందంటే అది నా యేసయ్య గురించి మాట్లాడడమే. హల్లెలూయా. నా రక్షకుని గురించి మాట్లాడడం. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ షేరింగ్ ద గాస్పుల్. దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి. రోజుకొక్కరికైనా సువార్త చెప్పాలనే కమిట్మెంట్ నాది. దేవుడు ఈ రోజున కమిట్మెంట్ని విస్తృతపరిచాడు. లక్షల మంది ప్రతిరోజు దేవుని వాక్యం వింటారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? యేసయ్య గురించి మాట్లాడడం కన్నా ఆధిక్యత మరొకట్లేదు. ప్రభు గురించి చెప్పాడు సువార్త. ఆ యవనస్తుని సువార్త అంత అర్థమైంది. సువార్త మనిషి బంధకాలను తెంచుతుంది. సువార్తలో దేవుని శక్తి దాగి ఉంది. యూ హ్యావ్ టు స్పీక్ ఇట్ అంతే. ప్రజలు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా సువార్త చెబితే దానిలో ఏముంది? శక్తి ఉంది. దెర్ ఈస్ పవర్ ఇన్ ద గాస్పుల్. కొన్నిసార్లు అనిపిస్తే చాలాసార్లు చెప్పేశాను కదా, చెప్పేసినా పర్లా మరలా చెప్పు. ఎందుకంటే దెర్ ఈస్ పవర్ ఇన్ ద గాస్పుల్. వీ క్యాన్ చేంజ్ ద గాస్పుల్. మనలో ఎవరైనా సువార్తను మార్చగలమా? నో. ద సేమ్ గాస్పుల్ బట్ హీ హాస్ పవర్ టు చేంజ్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. అదే సువార్త అనేక మంది జీవితాలను ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని సేవకుడు చెప్పాడు, ఆ యవనస్తుడు ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించాడు. ఈ లోపల ఇంట్లో జరిగిన విషయం ఏంటో తెలుసా? పేపర్ చూసేశారు. ఆ తలగడ దిండు కింద పేపర్ చూశారు. లబోదిబోని ఏడుస్తుంటే సైకిల్ వేసుకుని వచ్చేస్తాడు మనోడు. మళ్ళీ అదేట్రా, చచ్చిపోతానని వెళ్ళావు కదా. నేను వెళ్ళింది చనిపోవడానికే, కానీ నా యేసయ్య నన్ను బతికించి తీసుకొచ్చాడు మరలా. దాట్స్ ద విట్నెస్, దాట్స్ ద టెస్టిమనీ. యేసు ప్రభు జీవితాలను వెలిగిస్తున్నాడు. ఆయన మతాలు మార్చడానికి యేసు ప్రభు రాలా. కంగారు పడకండి, ఎవ్వరూ కంగారు పడకండి. యేసయ్య మతాలు మార్చడో. మతాలు మార్చాల్సిన అవసరం దేవునికి ఉండదు ఎప్పుడు కూడా. ఆయన నీ బతుకును మారుస్తాడు నువ్వు ఇష్టపడితే, నీ జీవితాన్ని మారుస్తాడు నువ్వు ఇష్టపడితే. మరణావస్థలో ఉన్న నీ జీవితాన్ని, మరణ పంచును ఉన్న నీ జీవితాన్ని జీవపు మార్గములో దేవుడు తీసుకొస్తాడు. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. హిస్సోపు గోడ అని ఎందుకు అన్నాను అంటే, గోడలోంచి హిస్సోపు వస్తుంది. హిస్సోపు మనం నేర్పించే పాఠం పాప పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. లెట్స్ కమ్ టు ద సెకండ్ వాల్. రెండో గోడ దగ్గరికి. యోసేపు రెమ్మలు గోడ మీదగా వ్యాపిస్తాయి అన్నప్పుడు ఆ మాటను మన జీవితానికి అప్లై చేసుకుంటే మొట్టమొదటి అనుభవం పశ్చాత్తాపంతో కూడిన అనుభవం. రెండవ గోడకి నేను పెట్టిన పేరేంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనా గోడ. అందరూ చెప్పండి, ఏంటిది? ప్రార్థనా గోడ. నేను ఈ మాట అనగానే మీకు ఒక సంఘటన బైబిల్లో గుర్తొచ్చి ఉంటుంది.
రావాలి కూడా, దట్స్ ఓకే. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ ఒక చక్కని మాటను ఆత్మదేవుడు రాయించారు. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 38 and verse 2. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, చెప్పండి, ఎటు తిప్పాడట? ముఖాన్ని ఎటు తిప్పాడు? గోడ వైపు తిప్పాలి. ఎందుకు ఆ మాట అక్కడ రాయాలి? గోడ వైపు తిరగడం కూడా అదో ఫ్యాక్టేనా, లేకపోతే అది అంత ఇంప్రెసివ్ థింగా? ఎస్, దెర్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆదికాండం 49:22లో అతని కొమ్మలు, అతని రెమ్మలు గోడ మీదకి వ్యాపిస్తాయి అనగా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న రెండో అనుభవం ఏంటో తెలుసా? మన రెమ్మలు, మన కొమ్మలు ప్రార్థన గోడ మీదకి ఏం చేయాలా? వ్యాపించాలా. హిజ్కియా, one of the most powerful kings in the history of Israel. హిజ్కియా గురించి ఈ రోజున చాలా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా, బైబిల్లో చాలా పురాతత్వ నివేదికలు ఉన్నాయి. పురాతత్వ శాస్త్రము ఒప్పుకున్న గ్రంథం బైబిల్. నేను బైబిల్ ఎంత ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తానో తెలుసా? బైబిల్కి ఎన్ని ఎవిడెన్స్లు కావాలో అన్నీ ఉన్నాయి. బైబిల్లో రాయబడిన వ్యక్తులు, వారి జీవితాలకు సంబంధించిన పురాతత్వ నివేదికలన్నీ కూడా ఈ రోజున ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. ఒక దేవుని సేవకునికి మాట చెప్పడానికి చాలా ఆనందిస్తున్నారు. అదేంటో తెలుసా? బైబిల్కున్నన్ని ఆధారాలు, నిదర్శనాలు ప్రపంచంలో ఏ గ్రంథానికి లేవు అని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హిజ్కియా అనే రాజు గురించి నేను మాట్లాడుతున్నానంటే అతని చరిత్రలో ఉన్నాడు. ఆర్కియాలజీ ప్రూవ్ చేసింది హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడని. యెషయా అనే దైవజనుని ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపించాడు. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో. ఆ మాట వినగానే యెషయా దైవజనుడు ప్రకటించగానే హిజ్కియా గోడ వైపు తిరిగి, he turned towards the wall and started crying unto God. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి తను తిరిగి సమర్పించుకున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ లార్డ్. నిన్ను ఎలా నేను సేవించానో, ఎలా నీ కార్యాలు జరిగించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని సభలో ప్రార్థన చేశాడు. దేవుడు అలాంటి ప్రార్థన అనుభవాన్ని హిజ్కియా జీవితంలో గుర్తించగానే వెళ్ళిపోతున్న యెషయాకు దేవుడు మరలా వాగ్దానం చేశాడు. నువ్వు వెళ్ళి వాగ్దానాన్ని కన్వే చేశాయి. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను మరలా నీకు ఇస్తున్నాడు. 15 years ఐఎమ్ ప్రొలాంగింగ్ యువర్ లైఫ్, ఐఎమ్ ఎక్స్టెండింగ్ యువర్ లైఫ్. ఈరోజు మరణ భయం నిన్ను వేధిస్తూ ఉందా? చచ్చిపోతానన్న భయం ఉందా నీలో? లేదా ఎవరైనా నేను బెదిరిస్తున్నారా చంపేస్తామని? నీ మరణం మేము చూస్తామని ఎవరైనా నేను బెదిరిస్తున్నారా? దేవుని లేఖనం సెలవిస్తాం, టర్న్ టువర్డ్ ద వాల్. తిరుగు, గోడ వైపు తిరుగు. చేయి, ప్రార్థించే మనస్ఫూర్తిగా. దేవుని ప్రార్థన వింటున్నాడు. జీవాన్ని పొడిగించే అధికారం ఎవరికి ఉంది? డాక్టర్లకు ఉందా? అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. కానీ జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడే. మీరు రీసెంట్గా న్యూస్ చూస్తూ ఉంటే గుజరాత్లో ఒక కార్డియాక్ సర్జన్ తన లైఫ్ టైంలో 16,000 హార్ట్ సర్జరీలు చేశాడట ఆయన. 16,000, నాట్ ఏ జోక్. 16,000 సర్జరీలు అంటే ఇంకా ఆయన ఎప్పుడు పడుకున్నాడో, అసలు ఏం తిన్నాడో, ఎక్కడున్నాడో ఏం అర్థం కావట్లే. ఆయన లైఫ్ అంతా ఆల్మోస్ట్ ఆ థియేటర్లో ఉండుంటాడు ఆయన. 16,000 పీపుల్కి హార్ట్ సర్జరీలు చేసి వాళ్ళందరినీ బతికించిన ఒక ఆయన ఒక ఫైన్ మార్నింగ్ హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆయన. వెరీ ట్రాజడీ. Doctors, they are doing their best to lift the lives up, but it is the Lord who extends your life. దేవుడు మన జీవితాన్ని, మన జీవనాన్ని పొడిగించాలి. ఆయుష్నిచ్చేవాడు ఆయన. దేవుని దగ్గర జీవ మూట ఉందట. ఆ మూటలో మన ఆయుష్ని ఏం చేస్తాడట ఆయన? కట్టేశాడట ఆయన. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎవరైనా దగ్గరికి వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారా, భయపడతారు నిన్ను? నీ జీవం దేవుని దగ్గర దాగి ఉందని గుర్తించు ప్రియ దేవుని బిడ్డ. ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ, టర్న్ టువర్డ్స్ అ వాల్. తిరుగు, గోడ వైపు తిరుగు. హిజ్కియా బహుశా రకరకాల వైపు తిరిగి ఉన్నాడేమో అంతవరకు, కానీ ఆ రోజు గుర్తించడానికి గోడ వైపు తిరగాలని. ఎవరు చూస్తారు హిజ్కియా నేను గోడ వైపు తిరిగితే? ఎవరు చూడక్కర్లా. నా దేవుడు చూస్తే చాలు, నా ప్రభువు నన్ను గుర్తిస్తే చాలు, నా ప్రభువు నన్ను గమనిస్తే చాలు. హిజ్కియాలో సమర్పణతో కూడిన ప్రార్థన, ప్రభువు చిత్తాన్ని గ్రహించాలన్న ప్రార్థన, దేవుణ్ణి వేడుకుంటూ చేసిన ప్రార్థన. జాగ్రత్త గమనించిన పిల్లరా, ప్రార్థన దేవుడు మనకి ఎందుకు నేర్పించాడు? ప్రార్థన చేయమని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ప్రార్థన అనేది దేవునితో సహవాసం చేయడం, మనలో మనం తిరిగి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని పునఃసమర్పణ దేవునికి చేసుకోవడానికి. ప్రేయర్ ఈజ్ అ టైమ్ దట్ యు స్పెండ్ విత్ యువర్ గాడ్ హూ లవ్స్ యూ సో మచ్. నిన్ను ప్రేమిస్తున్న దేవునితో నువ్వు సమయాన్ని గడపడం ప్రార్థన. కొంతమందికి ప్రార్థన చేయడం అంటే చాలా బోరింగ్.
కొంతమంది ప్రార్థన చేయడం అంటే టైం వేస్ట్, కొంతమంది ప్రార్థన చేయడం అంటే ట్రెడిషన్, కొంతమంది ప్రార్థన చేయడం అంటే చాలా చిరాకు. వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని ఏం చేయరు చెప్పండి? చేయరు. జస్ట్ అప్పుడే భార్య మోకరేస్తే ప్రార్థన చేద్దామని, లే ఇంక చాలులే చేసేవలే, గొప్ప ప్రార్థన పూర్వాలు బయలుదేరింది ఇంట్లో అంటాడు. నువ్వు చేయట్లేదు, పోనీ నీ కోసం నీ భార్య ఏదో ప్రార్థన చేస్తే చేయనివ్వాలి కదా, చేయనివ్వట్లే. కొంతమంది కుటుంబ యజమానులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేయరు, పిల్లల్ని ప్రార్థన చేయనివ్వరు. ప్రార్థన ఏంటి, పుస్తకాలు తీసి చదవండి, రేపు ఎగ్జామ్స్ కదా అంటాడు. ఎవరికి ఇవ్వాల్సిన వేటికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వాటికి ఇవ్వాలని తెలుసు అందరికీ, కానీ ప్రార్థన లేకపోతే ఎలా? హిజ్కియా గోడ మనకు నేర్పించే పాఠము ప్రార్థన అనుభవం. యోసేపు రెమ్మలు గోడ మీద ఏం చేస్తున్నాయి? నీ రెమ్మలు ప్రార్థన గోడ మీద వ్యాపిస్తున్నాయా, లేదా నిద్ర గోడ మీద వ్యాపిస్తున్నావే? ఇలా అంటున్నా ఏమనుకోకండి, కొంతమంది ప్రార్థన అనగానే నిద్రపోండి అన్నట్టు వినపడుతుందేమో, ముసుగేసేసి నిద్రపోతూ ఉంటారు. ఎవరో పక్కవాళ్ళు అడుగుతారు, ఏమ్మా నిద్రపోతున్నావు? నిద్రపోతున్నాను, దర్శనాలు చూస్తున్నాను నేను. మరి అమ్మగారు ఏం చూసేస్తుందో దర్శనాలు మనకు అర్థం అవ్వట్లేదు. నిద్రపోయానని ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవట్లేదు, దర్శనము చూస్తున్నాను. ప్రార్థనలో చిరాకు పడేవాళ్ళు కొంతమంది, ఇంకెంతసేపు అండి ప్రార్థన? ఆ కారణాన్ని బట్టి మీరు చూడండి, ఎక్కడైనా భోజనాలు కూటాలంటే చాలామంది జనం ఉంటారు, ఉపవాస కూటాలంటే ఎందుకు రావట్లేదు ప్రజలు? ఉపవాసం అంటే ఎందుకు ఇష్టం ఉండట్లేదు మనిషికి? అసలు మేము ప్రార్థన చేయడమే ఎక్కువ అంటే మళ్ళీ ఉపవాస ప్రార్థన అండి వరల భోజనం మానేసి. ఆ టైం అవగానే 12-1 గంట అవగానే ఇంకా గంట కొడతా ఉంటుంది పొట్టలో, ఇంకా ఉపవాస ప్రార్థన లేదు, ఏమీ లేదు. భోజనాలు ఎక్కడండి? భోజనం చేయొద్దు నేను అంటలేదు, నిద్రాహారాలు మానేసి ఉండిపోమని నేను అంటలేదు, కానీ నీ జీవితంలో ఒకసారి ఉపవాస ప్రార్థన అనుభవం ఉంది. నువ్వు నేర్చుకున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? అన్నీ ప్రక్కన పెట్టి ప్రభు పాదాల మీద పడ్డావా ఎప్పుడైనా? హిజ్కియా ప్రార్థించాడో, మరణమవుతావని దేవుడు యెషయా ద్వారా ప్రకటించినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన కరుణా సంపూర్ణను గుర్తించి, కృపావాత్సల్యత కలిగిన వాళ్ళని గుర్తించి హిజ్కియా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగానే 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించాడు. చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. నీ జీవితాన్ని ముందు కొనసాగించేవాడు ఆయన. నీ ప్రార్థన నీ జీవితాన్ని ముందు కొనసాగించే అనుభవం తీసుకొస్తుంది. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రార్థన గోడ, హిజ్కియా చేసిన ప్రార్థన. 3వ మాట దగ్గరికి వస్తాను చూడండి. మరొక గోడ గురించిన అనుభవాన్ని మీ ముందుకు ఇస్తాను. ఈసారి ఈ గోడకు నేను పెట్టిన పేరు కదా బైబిల్లోనే ఉందనుకోండి, ఇత్తడి గోడ. అందరూ చెప్పండి, ఏ గోడది? ఎవరైనా ఇత్తడి గోడలు కట్టుకున్నారండి మీ ఇంట్లో? బంగారాలతో కానీ, సిల్వర్తో కానీ, కాపర్తో కానీ గోడలు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఏంటి ఈ బ్రాంజ్ వాల్ ఏంటి, ఈ బ్రేజన్ వాల్ ఏంటి, ఈ ఇత్తడి గోడ గురించిన అనుభవం ఏంటని ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. The book of Jeremiah chapter 1 and verse 18. What does the Bible say about the brazen wall? ఈ ఇత్తడి గోడ గురించి బైబిల్ ఏం చెబుతుందో ఆలోచన చేద్దాం. యూదా రాజుల యొద్దకు గాని, యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయిననో, ప్రాకారము గల పట్టణము గాను. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ దేశంలో నువ్వు ఎక్కడికి పోయిననో, ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు. ఎవరు ఉండాలట? ఇర్మియా గారు ఉండాలట. నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నీవు ఇనుప స్తంభము వలె, ఇత్తడి గోడ వలె ఉండాలి. ఇర్మియా, లిసన్ టు మీ, బికాస్ ఐఎమ్ సెండింగ్ యూ విత్ ఎ పర్పస్. నేను ఒక ఉద్దేశంతో నేను పంపిస్తున్నాను ప్రజల మధ్యకు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే తిరుగుబాటు చేసే ప్రజలు, దౌర్జన్యాన్ని ప్రేమించే ప్రజలు, దేవుని స్వరానికి దేవుని మాటకి లోబడనాలని అవిధేయత కఠిన హృదయాల మధ్యకి నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే ఇత్తడి గోడగా ఉండాలి అని దేవుడు అన్నాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్ వాజ్ జెర్మాయా. ఇర్మియా అనే దైవజనుడు బైబిల్లో చాలా 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 ప్రాముఖ్యమైన ప్రవక్తల్లో ఒకడు. ఇర్మియా అనగా దేవుడు నన్ను కనుగొనును అని అర్థం, గాడ్ ఫైండ్స్ అని అర్థం. దేవుడు కనుగొన్నాడు ఇర్మియాను. గర్భములో రూపింపక మునిపే ఇర్మియాను ఎరిగిన దేవుడు నియమించాడు. ఈయన్ని విలాప ప్రవక్త అని పిలుస్తారు. ఇర్మియా గారిని ఏమని పిలుస్తారు? విలాప ప్రవక్త. విలపించాడు ప్రజల దుస్థితిని చూసి.
ఆ తర్వాత ఈయన దేవుని సత్యం కోసం నిలబడ్డాడు. అబద్ధ ప్రవక్తలందరూ ఒకవైపు ఉన్నారు, దైవ ప్రవక్త ఇర్మియా ఒక ప్రక్కన ఉన్నాడు. దెర్ వాజ్ ఎ బిగ్ బ్యాటిల్. ఒక ఫైట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అబద్ధ ప్రవక్తలన్నీ కూడా ప్రజలకి ఏం కావాలో అవి చెప్పారు, దైవ ప్రవక్త దేవుడికి ఏం కావాలో అవి చెప్పాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పాడు. అబద్ధ ప్రవక్తుల యొక్క మనసంతా ఎప్పుడంటే ప్రజలకి ఏం కావాలో అది చెప్పేశారు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, అంత బాగానే ఉంది, ఏం పర్వాలేదు, అంత బాగానే ఉంది అన్నారు. కానీ దైవ ప్రవక్త ఇర్మియా చెప్పాడు, చెరకు వెళ్ళబోతున్నారు, దేవుడు మరలా తీసుకొస్తాడు, మిగిలిన శేషాన్ని దేవుడు వాడుకుంటాడు. God is not going to rule out the people of Israel completely. He will bring them back to this land. బబులోను చెర ముయ్యగానే దేవుడు మరలా తన ప్రజలను తీసుకొస్తాడు ఇక్కడికని ఇర్మియా చెబుతూనే ఉంటే చాలామంది అబద్ధ ప్రవక్తలు రకరకాలుగా ఇర్మియాను వేధించారు, బాధించారు, హింసించారు. సత్యం కోసం పడరాని పాటలు పడి ఒకరోజు ఏమన్నా తెలిసి ఇర్మియా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు ఏంటని నేను ఏమన్నా వీళ్ళ కన్నానా ప్రభు, వీళ్ళ గురించి ఎంత బాధ్యత ఇచ్చావు నాకు, వీళ్ళందరూ నా మీద ఎదురు తిరుగుతున్న నా మనసు బాగా బాధపడింది నాయనని ఏడ్చాడు దేవుని ఇర్మియా. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, జెర్మయా డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. అబద్ధల ప్రవక్తల వైపు నేను లేను, నువ్వు ఒక్కడివే నా కోసం నిలబడ్డావు, నీ వైపు నేనున్నా, నీ తోడు నేనున్నాను. అందును బట్టి ఇర్మియా గ్రంథాన్ని మీరు చదవండి ఎన్నిసార్లు అయినా. 52 అధ్యాయాలు ఉంటాయి ఇర్మియా గ్రంథంలో, వారాన్ని కూడా చదవచ్చు, సంవత్సరానికి ఇర్మియా గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. నేను నీతో ఉన్నాను, నీ శత్రువులు నీ పైన యుద్ధం చేస్తారు కానీ వారు నీ మీద విజయం సాధించలేరు. కారణం ఏంటో తెలుసా, ఐ యామ్ విత్ యూ. శత్రువులు లేకుండా చేసేస్తాను అనలా దేవుడు. శత్రువులు లేకుండా చేసేస్తే నువ్వు నేను ఎదగలేం ప్రభులో, శత్రువులు ఉంటారు. కానీ ఇక్కడ శుభవార్త ఏంటో తెలుసా, శత్రువులు నీ మీద యుద్ధం చేస్తారు కానీ రిజల్ట్ మాత్రం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, విజయం నీదే. చప్పట్లు కొట్టేసాను అమ్మాయిపోతా. యూ విల్ ఫేస్ సో మెనీ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, ఇన్ యువర్ ఎమోషనల్ స్టేట్. యూ మే ఎన్కౌంటర్ సో మెనీ ఎనిమీస్ ఎవ్రీ డే. బట్ లిసన్ టు మీ, సిన్స్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ గాడ్ and standing for Jesus, victory is yours. కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడిపోకు. వెస్లీ గారు యుద్ధంలో పోరాడలేకపోతున్నాడు అనొద్దు. దెర్ ఈజ్ ఎ బ్యాటిల్ ఎవ్రీ టైం. ప్రతిరోజు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, సత్యానికి అసత్యానికి, అవిధేయతకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలోనూ విజయం సాధించాలని దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన యేసయ్య పక్షాన్ని నిలబడే ప్రతి ఒక్కడు ఏనాడు ఓటమిని చూడలేదు. హల్లెలూయా. యుద్ధం అయితే చాలా ప్రచండంగా జరిగింది, యుద్ధం అయితే చాలా ఘోరంగా జరిగింది, కానీ విజయం మాత్రం ఎప్పుడు ఎవరిని వరించింది, దేవుని బిడ్డలనే. దావీదు జీవితం మరొక్కసారి మన ముందుకు తీసుకొస్తే ఎంతమంది శత్రువులు తెరవారండి దావీదుని. తన జీవితకాలం అంతా కూడా, తన బాల్యంలో కొన్ని రకాలైన శత్రువులు. చరిత్ర చెబుతా ఉంది, దావీదుకి ఇంటిలోనే విలువ లేదట. అన్నలు ఆయన పైన 7 అన్నలు ఉన్నారు, చివరివాడు దావీదు. యూజువల్గా కుటుంబాల్లో చివరోడు అనేసరికి కడసారివాడు అనేటువంటి గారాబం ఎక్కువ ఉంటుంది, ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు అనేసరికి. కానీ అదేంటో దావీదు ఆ భాగ్యాన్ని కూడా నోచుకోలేదు, ద్వేషానికి గురయ్యాడు, గొర్రెల దగ్గర పెట్టబడ్డాడు, విలువ లేదు. తండ్రి కూడా బహుశా దావీదును గుర్తించలేకపోయాడు. సమూయేలు వచ్చి ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు గుర్తొచ్చాడు దావీదు. బాల్యంలో అతను ఎదుర్కొన్న శోధనలు ఉన్నాయి. గొల్లియాతు సవాలు అతను ముందున్నప్పుడు దేవుని పక్షంగా పోరాడాడు. యవన కాలంలో గొల్లియాతు వచ్చాడు అతని జీవితంలో. గొల్లియాతు గతించాడు అన్నప్పటికీ సౌలు వచ్చాడు, తరిమాడు సౌలు దావీదును అరణ్యాల వెంబడి పరిగెత్తేశాడు. దావీదు కేవలం అభిషేకించిన వాడిని ముట్టకూడదన్న ఒక్క నియమాన్ని బట్టి. లేకపోతే గొల్లియాతును మట్టి కరిపించిన దావీదుకి సౌలు పెద్ద గొప్ప ఏం కాదు. ఒడిసెల రాయితో కొడితే గొల్లియాతే నిలబడలేకపోయాడు. సౌలును సంహరించిన పెద్ద గొప్ప విషయం కాదు, కానీ సౌల్ ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు అభిషేకించాడు సౌల్ని, నేను టచ్ చేయను. నియమం పెట్టుకున్నాడు, జీవితకాలం కట్టుబడ్డాడు దానికి. సౌలు ఎన్ని ఇబ్బందులు పెట్టేసినా తట్టుకున్నాడే కానీ సౌలుని ఇబ్బంది పెట్టలేదు. దావీదును దేవుడు హెచ్చించాడు. సౌలు గతించిపోయిన తర్వాత దావీదు మరొకలాంటి శోధన, మరొకలాంటి ఇబ్బంది. ఆఖరికి అవసాన దశలో మంచం మీద పడిపోయినప్పుడు కూడా శోధనలు ఎదుర్కొన్నాడు దావీదు. తన కొడుకు అదోనియా సొలొమోను యొక్క అధికారాన్ని తిరస్కరించి తనే సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్గా వెళ్ళిపోతే ఆ మంచం మీద పడున్న దావీదు కూడా సుఖం లేదు, అక్కడ కూడా విశ్రాంతి లేదు. అంటే ఒక మాటలో చెప్పాలని అక్కడ కూడా బ్యాటిల్ ఉంది. డూ యు నో వన్ థింగ్ మై ఫ్రెండ్, పరలోక ద్వారాలను సమీపించేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
Listen to me. There is a battle between your spirit and your soul. The battle between your spirit and your body. It lasts forever. Until you reach heaven. Until you enter into the kingdom of God. You need to fight with your flesh. నీ శరీరంతో ఏం చేయాలా? పోరాడుతూనే ఉండాలి. శోధనలు యవనస్తులకే వస్తాయండి? నో, అందరికీ వస్తాయి శోధనలు. మొన్న ఒక అమ్మాయి అంటుంది, అన్న మా నాన్న కోసం ప్రార్థన చేయనన్న 75 సంవత్సరాలు వచ్చేసి మా నాన్నకి ఫోన్లో చూడకుండా చూస్తాడన్న అంది. అంతకన్నా సిగ్గు ఇంకేమన్నా ఉందా? ఒక కూతురు అలాంటి విషయం చెప్తుంది అంటే ఆ తండ్రి యొక్క దౌర్భాగ్యపరి 75 సంవత్సరాల వయసులో చూడకుండా దృశ్యాలని ఫోన్లో చూస్తున్నాడని మా నాన్న. సచ్ ఎ షేమ్. శోధనకు వయసుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. Temptations are there, trials are there, but you need to stand for God. Standing for God is your choice. దేవుని కోసం నిలబడడం అనేది నీ ఎంపిక అయి ఉండాలి. ఇర్మియా, నీవు పోరాటంలో ఉన్నావు కాబట్టి నీవు ఎలా మారిపోవాలో తెలుసా? ఎత్తడి గోడగా మారాలా. దాని అర్థం ఏంటో తెలుసా? యూ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్. యూ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్. నేను అవమానించే వాళ్ళు ఉండొచ్చు సమాజంలో. నీవు చేసే ప్రతి మంచి పనిని వక్రీకరించే వాళ్ళు ఉండొచ్చు. నీ నమ్మకత్వాన్ని హేళన చేసే వాళ్ళు ఉండొచ్చు సమాజంలో. సత్యం కోసం నువ్వు నిలబడుతున్న నీ విశ్వాస జీవితాన్ని సవాలు చేసే వాళ్ళు ఉంటారు. నీ భక్తి జీవితాన్ని వెటకారించే వాళ్ళు ఉంటారేమో. నువ్వు ఆ టైంలో ఎలా ఉండాలి అంటే ఎత్తడి గోడగా మారిపోవాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మట్టి గోడలా ఉండడానికి వీల్లేదు. మట్టి గోడ అయితే పడిపోద్ది. ఎత్తడి గోడ చెప్పండి, పడే పరిస్థితి లేదు. యూ నీడ్ టు బి స్ట్రాంగ్. పౌలు భక్తుడు అదే అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ బికాస్ గాడ్ స్ట్రెంథన్స్ మీ. ఐఎమ్ ఫిల్డ్ విత్ హిస్ పవర్. ఐఎమ్ ఫిల్డ్ విత్ హిస్ స్ట్రెంగ్త్. చాలామంది యవన బిడ్డలు ఈ రోజున సూసైడ్లు చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మానసిక ధైర్యం లేనందువల్లనే. బ్రతకడానికి ధైర్యం సరిపోక. ఎంతోమంది యవనస్తులు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. తల్లిదండ్రులకు జీవితకాలం కన్నీళ్ళు మిగులుస్తున్నారు. బలం లేదు. ప్రతి చిన్నదానికి రిజెక్షన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నిలబడి దేవుని కోసం ఒక నింద వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్లో అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని కోసం ఏం చేసేది చెప్పండి? నిలబడిపోయారు. ఏం పర్లేదు. నెబుకద్నెజరు 7 ఎంతలు చేస్తావా, 70 ఎంతలు చేసుకోవడం చేసుకో. ఆహా, అగ్నిని ఏం పర్లేదు, మేము కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అన్కాంప్రమైజింగ్ లైఫ్, అన్కాంప్రమైజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు వారు నిలబడ్డారు, దేవుని కోసం నిలబడ్డారు. దేవుడు వారి కోసం నిలబడి ఆయన గొప్పతనాన్ని ప్రూవ్ చేశాడు. హల్లెలూయా. అగ్ని మధ్యన దేవుడు వారితో ఏం చేశాడు? సంచరించాడు 4వ వాడిగా. అగ్ని వాసన అంటకుండా దేవుడు ఏం చేశాడు? వారిని కాపాడాడు. ఈరోజు అలాంటి అనుభవంలోకి వద్దామా? ఇత్తడి గోడగా మారతావు నువ్వు? డూ యూ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ ఫర్ గాడ్? దేవుని కోసం బలంగా ఉంటావా, లేదా మట్టి గోడలాగా ఉండి పడిపోతావా? చిన్న శోధన రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న ఫైనాన్షియల్ క్రైసిస్ రాగానే, ఒకవేళ ఒక సిక్నెస్, ఒక ఇల్నెస్ నీలోనికి రాగానే ఇంక అయిపోయిందన్న భక్తి జీవితం, ఇంక అయిపోయిందన్న భక్తి అంతా అని వెనక్కి వెళ్ళిపోయే మట్టి గోడలాగా ఉంటావా, లేదా దేవుని కోసం నిలబడి ఎత్తడి గోడలాగా ఉంటావా? ఆలోచించాయి. యోసేపు రెమ్మలు గోడ మీద ఏం చేస్తున్నాయి? వ్యాపిస్తున్నాయి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్, ద పవర్ ఫ్రమ్ అబౌవ్. యేసుప్రభువు వారు అన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారో? శక్తి పొందుతారు. యూ షల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ అబౌవ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్స్టాంట్గా దేవుడు తన యొక్క శక్తిని మన మీద క్రొమ్మరిస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే మనం ఆయన సాక్షులుగా జీవించినట్లుగా. సాక్షి అనే మాట జాగ్రత్తగా పరిశీలన చేస్తే గ్రీక్లో మాట అనే పదం వాడబడింది అక్కడ. సాక్షులు అంటే, మాటర్ అంటే అర్థం ఏంటో తెలుసా? హతసాక్షిగా మార్చబడగలిగే అనుభవం కోసం వచ్చిన ఆ సమయం కనుక వస్తే దేవుని బిడ్డలు భయపడరట, దేవుని బిడ్డలు వెనుదిరగరట, నిలబడతారు అంతే దేవుని కోసం. ఇలాంటి చిన్న చిన్న ప్రయోజనాల కోసం భక్తిని తాకట్టు పెట్టేసేవాళ్ళు లేరా? చిన్న చిన్న ప్రయోజనాల కోసం దేవుని కోసం నిలబడే రాజీ లేని భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన కోసం నిలబడగలుగుతున్నావా? ప్రజలేదో అంటారు, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, దేవుని కోసం నిలబడుతున్నప్పుడు, నువ్వు లోకంలో పడి చిరిగి తిరిగినప్పుడు ఎవరు ఏమన్నారు? నిన్ను ప్రభువు కోసం నిలబడినప్పుడే నిందలేస్తారు. నీ స్నేహితులు నిన్ను అవమానకరంగా మాట్లాడితే హేళన చేస్తారేమో, కానీ సహించి దేవుని కోసం. ఆయన ఎంత సహించలే నీ కోసం? ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడితే నీ కోసం సహించాడు కదా. ఆయన దుర్గంధాన్ని సహించాడు నీ కోసం, బాధను సహించాడు,
అవమానాలను సహించాడు. చూడండి, ఒక మాటను ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా చేశాడు అంటే పెద్ద బాధ కలగదు, ఎందుకంటే అక్కడ చేశారు కాబట్టి. కానీ చేయకుండా కనుక ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది చెప్పండి? చాలా బాధ ఉంటుంది. నేను చేయలేదండి కానీ నన్ను అన్నారండి, ఆ బాధ వర్ణనాతీతం. మరి యేసయ్యను ఎన్ని మాటలు అన్నారు చెప్పండి? ఆయన ఎందుకు పడాలి అవన్నీ కూడా? దయ్యములు పట్టినవాడు అని యేసు ప్రభువుని చూసి ఆయన దయ్యాలు వెళ్ళగొడతా ఉంటే ఆయన చూసి దయ్యం పట్టేసింది అని యేసు ప్రభువుని చూసి అన్నారు. సాక్షాత్తు దేవుడి లోకానికి వస్తే లోకం ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? దయ్యం అని. దయ్యాలకేమో దేవుళ్ళని పేరు పెడుతున్నారు ఈ రోజుల్లో, నిజమైన దేవుడికి ఏమని పేరు పెడుతున్నారు? దయ్యం అంటున్నారు. ఇది కాదా మూర్ఖత్వం అంటే? ఇది కాదా దుష్టత్వం అంటే? భక్షించే వాళ్ళని రక్షకులు అంటున్నారు, రక్షించేవాడిని భక్షకుడు అంటున్నారు ఈ రోజుల్లో. పరిస్థితులు ఇవే. నువ్వు వెర్రివాడవన్నారు. యు హ్యావ్ ఫాలే. నీకు మతి భ్రమించేసి నువ్వు వెర్రివాడవన్నారు. యేసుప్రభు వెర్రివాడండి? డూ యూ థింక్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ లునాటిక్? ఆయన వెర్రి పట్టి ఆయన ప్రవర్తించాడా? వెర్రిగా ఎప్పుడైనా ఆయన ప్రవర్తించినట్టు బైబిల్లో చూసామా? హీ రెస్పెక్టెడ్ పీపుల్, హీ రెస్పెక్టెడ్ విమెన్. ప్రతి ఒక్కరిని ఆయన సన్మానించారు, ప్రతి ఒక్కరిని చేరదీసుకున్నాడు. సమాజం ద్వారా వెలువేయబడిన ఎంతమందినో కనుగొని వారిని హక్కును చేర్చుకున్న ప్రభు ఆయన. అలాంటి వాడిని చూసి నువ్వు వెర్రివాడు అన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. ఒక సందర్భంలో యేసు దగ్గరికి వచ్చి మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదన్నారు ప్రభు దగ్గరికి వచ్చి. ఆ మాటలో ఎంత దారుణమైన నింద యేసు ప్రభు మీద ఉందో తెలుసా? బట్ స్టిల్ ఆయన సహించాడు. ఆయన ఆజ్ఞాపిస్తే 12 సేనా వ్యూహాలు పరలోకం నుండి ఒక్కసారి దిగిరాగలం. 12 సేనా వ్యూహాలు అంటే ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 మంది దూతలు ఉంటారట. 12 × 6,000 అంటే ఎంతమంది? సైన్స్ చదువుకున్న వాళ్ళు చెప్పండి. సైన్సా మ్యాథమెటిక్సా? మనం అన్నీ చదివేస్తున్నాం, ఏం రావట్లేదు కొన్ని సందర్భాలు. 12 × 6,000 72,000 మంది. యేసయ్య నాకు చిన్న హెల్ప్ కావాలి పరలోకం నుండి అంటే ద హెవెన్లీ ఆఫీస్ send 72,000 warriors. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టుకోండి, ఒక్క దూత అష్షూరు వారి సైన్యాన్ని ఒక్క రాత్రిలో 1,85,000 185,000 మందిని లేపేసింది ఒక దూత. 72,000 × 185,000 వేసుకుంటే అసలు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? అని ఏసే ఆజ్ఞాపిస్తే అంత సహాయం నాకు రాదా? వీళ్ళు నన్ను వెర్రివారు అంటున్నారు, దిగండి సేనా వ్యూహములారా సంహరించండి అంటే ఎవడు మిగులుతాడు అక్కడ? కానీ యేసయ్య సహించాడు. ఆయన నీకు విషయం తెలుసా? క్రీస్తు కొరకు నిందను భరించడం కూడా ఆశీర్వాదమే. అనుభవపూర్వకంగా నమ్మిన వారు చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచు. క్రీస్తు కొరకు నింద అనుభవించడం కూడా ఆశీర్వాదమే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. When people mock at you, when people pull you down, when people think wrong about you, when people speak something useless, consider it as a blessing. అది ఆశీర్వాదాన్ని భావించు. దేవుడు అది అన్నాడు, పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ దోషకులను ఆ అపహాసకులు పరలోకంలో నీ ఫలాన్ని ఏం చేస్తారు? వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు నీ డిగ్నిటీ పెరుగుతుంది, నీ రెస్పెక్ట్ పెరుగుతుంది పరలోకంలో. ద మోర్ యు ఆర్ మాక్డ్, ద మోర్ యు ఆర్ రిడిక్యూల్డ్ హియర్, యువర్ రివార్డ్ ఈజ్ గోయింగ్ హైయర్ అండ్ హైయర్. ఇత్తడి గోడగా మారిపో. ఇర్మియాతో దేవుడు అది అన్నాడు, నువ్వు ఇనుప స్తంభంగా ఉండాలి, ఇత్తడి గోడగా మారాలి. రెమ్మలు ఏ గోడ మీద వ్యాపించాలా? ఇత్తడి గోడ. 4వ మాట దగ్గరకు వద్దాం, ఇంక టైం అయిపోయిన త్వరగా ముగించి ఈ మాటలు ముగింపులో తీసుకొస్తాను. ఈసారి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచ్చిన దగ్గరికి రండి. నెహెమ్యా చాప్టర్ 3 and verse 15. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 3 and verse 15. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం. అటు వెనుక కొంచెం పెద్ద వచ్చిన త్వరగా చదువు. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హాజే కుమారుడైన షల్లూము దారి యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడిలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణం నుండి కిందకు పోవు మెట్ల వరకు. చూడండి, ఇదియుగాక దావీదు పట్టణం నుండి కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట దగ్గరనున్న సిలోయము మడుగు యొక్క గోడ, సిలోయము మడుగు యొక్క గోడ అతను కట్టెను. చాలా ఈ ఒక్క మాట జాగ్రత్తగా గమనించండి. నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ తర్వాత మనం ముగింపులోకి వెళ్తాం. 4వ గోడ సిలోయము గోడ. అందరూ చెప్పండి, ఏం గోడ ఇది? సిలోయం గోడ. సిలోయం గోడకున్న ప్రత్యేకత బైబిల్లో మనం చూస్తే, ఆ మాట యొక్క ఉద్దేశాలు మనం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఒకవేళ ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఈ పూల్ మీరు చూడండి, దాన్ని పూల్ ఆఫ్ సిలోయం అంటారు. సిలోయము పూల్ లేదా సిలోయం కోనేరు కదా.
సిలోయం ఊట అని కూడా పిలుస్తారు. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటోలో దాని ప్రక్కన ఉంది కదా వాల్, గోడ, దాన్ని సిలోయం గోడ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఊటకు ఆనుకుని ఉంది కాబట్టి దాన్ని ఆ గోడ అన్నారు. దాన్ని షల్లూము కుటుంబస్తులందరూ కూడా బాగు చేశారట. నెహెమ్యా కాలంలో యెరూషలేం ప్రాకారము, యెరూషలేం బాగు చేయబడినప్పుడు ఈ గోడను ప్రాముఖ్యంగా వారు బాగు చేశారని బైబిల్లో ఉంది. నెహెమ్యా గ్రంథంలో గోడ గురించిన చాలా వివరాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒకంతగా మనం ఫోకస్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. సిలోయం అనే మాట బైబిల్ గ్రంథంలో ప్రియులరా, ఈ సిలోయం అనే కోనేరు ఎవరి ద్వారా కట్టబడింది లేదా ఎవరి ద్వారా చేయబడిందంటే రాజు అయిన హిజ్కియా ద్వారా. మనం ఆల్రెడీ హిజ్కియా గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన వచ్చినప్పుడు, పరిపాలనకు వచ్చినప్పుడు, ఒకవేళ యెరూషలేం పట్టణాన్ని ఎవరైనా గనక అటాక్ చేస్తే, సీజ్ చేస్తే మనకు తాగడానికి నీళ్ళు లేవని ఆలోచన చేశాడు. యెరూషలేం కొండల మీద కట్టబడిన ప్రాంతం కదా, మరి అప్పుడు నీళ్ళు ఎలా వస్తాయి వాళ్ళకి? ఒకవేళ ఎవరైనా ఈ కొండ చుట్టూ కూడా శత్రువులు వచ్చి ఆక్యుపై చేసేస్తే లోపల మనం ఇరుక్కుపోతే ఏమీ లేకపోయినా బ్రతకలం, కానీ నీళ్ళు లేకపోతే బ్రతకగలమా? లేవు కదా. ఇప్పుడు ఎవరైనా రాజమండ్రిని మొత్తం సరౌండ్ చేసేసారనుకోండి, ఇంకా రాజమండ్రి లోపలికి కూరగాయలు కానీ మరొకటి కానీ ఏమీ రాకుండా సరిహద్దులన్నీ మూసారనుకోండి, లోపల ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతాం? ఏమున్నా లేకపోయినా ఏం కావాలి? నీళ్లు కావాలి కదా. అలాంటి సీజ్ గనక జరిగితే, అలాంటి ముట్టడి గనక జరిగితే లోపల ఉన్న వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళకి ఏం కావాలో కోరుకుంటారు. అంతేకాని అలా సీజ్ జరిగినప్పుడు ఏమండి మనకి లూయి ఫిలిప్పి సూటు దొరకదా అండి? ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఆ సూటు నీకు నీళ్ళు కదా కావాలి, ఆహారం కదా కావాలి, నీకు వాటి గురించి ఆలోచించి. హిజ్కియా ఆలోచన చేశాడు, ఎప్పుడైనా యెరూషలేం కనుక ముట్టడి వేయబడితే మాకు నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? అందును బట్టి కొంచెం కష్టమైనా సరే ఒక వాటర్ రిజర్వాయర్ని మనం చేసుకోవాలని ఆలోచన చేసి ఈ సిలోయం అనే కోనేరుని తవ్వించాడు. ఒక బండ యెరూషలేముకు గీహోను అనే ఒక కోనేరుకి అడ్డుగా ఉంది. అంటే ఆ అవతల గీహోను అనే ఒక స్ప్రింగ్ ఉంది, దానిలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు దాని నుండి యెరూషలేముకు నీళ్ళు రావాలంటే మధ్యలో బండ అడ్డుగా ఉంది. ఎంత పెద్ద బండ అంటే 2000 అడుగుల బండ అంటది. 2000 అడుగులు ఉంటుందంట ఆ బండ. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఆ బండను తవ్వించాడు, కొట్టించాడు. ఆ పని చేసే వాళ్ళందరినీ పెట్టి ఎంత కష్టమైన బండను రెండుగా చేల్చండి, ఒక దారి ఏర్పాటు చేయండి, ఆ గీహోను స్ప్రింగ్ నుండి నీళ్ళు యెరూషలేంకి రావాలని చెప్పి అతడు ప్రజల యొక్క ఉన్నతమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నీళ్ల కోసం 2000 అడుగుల మేర బండను కొట్టి దారి చేసి నీళ్ళని తీసుకొచ్చాడు. హిజ్కియా యొక్క మనసు ఎంత గొప్పదో తెలుసా? ప్రజల బాగోగుల కోసం ఆలోచన చేసి, ఏ నాయకుడన్నా చేయాల్సిన పని అదే. ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ప్రాథమికంగా మనిషికి కావాల్సిన అవసరాల మీద ముందు దృష్టి పెట్టాలి. ఏ నాయకుడైనా, దేశ నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా, పట్టణ నాయకులైనా ముందు ప్రజలకు ఏది అవసరం దాని మీద దృష్టి మనం పెట్టాలి. హిజ్కియా పెట్టాడు. ఇప్పుడు ఆ కోనేరును తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ నీళ్లు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం గీహోన్లోంచి ఆ టైడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎలా వచ్చేసేవారు. అలా రావడం ద్వారా యెరూషలేంలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. ప్రజలందరూ వచ్చి అక్కడ నీళ్లు త్రాగడం కావచ్చు, లేదా కొంతమంది పూర్ పీపుల్ అక్కడే ఉండి ఆ సిలోయం కోనేరు దగ్గర నివసించేవారు చాలామంది. అయితే ఆ తర్వాత కాలంలో హిజ్కియా ఆ కోనేరు తవ్వించిన తర్వాత బబులోనీయులు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి ఆ కోనేరు నాశనం చేసేశారు, యెరూషలేమును పాడు చేసేశారు. ఆ కారణాన్ని బట్టే మరలా నెహెమ్యా కాలంలో ఆ కోనేరు మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది? బాగు చేయాల్సి వచ్చింది. షల్లూము కుటుంబస్తులందరినీ కూడా పిలిచి ఈ గోడ మీరు బాగు చేయండి అన్నప్పుడు గోడ కట్టి ఆ కోనేరు నీటిని భద్రపరిచాడు ఆ నెహెమ్యా. చరిత్ర చెబుతా ఉంది, సిలోయం కోనేరు సుమారుగా 53 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, 19 అడుగుల లోతు ఉండేదట. 19 feet. అంటే ఒక వాటర్ ట్యాంక్లో మీరు ఊహించుకుంటే 53 అడుగుల వాటర్ ట్యాంక్ మీరు ఊహించుకోండి. 53, 18, 19 అంత అద్భుతమైన ప్రాంతాన్ని అక్కడ ఉంచారు. ఆ తర్వాత నెహెమ్యా నిర్మాణం చేసిన తర్వాత మరొంతకాలానికి హేరోదు వచ్చిన తర్వాత అతడు కొంచెం ఎన్లార్జ్మెంట్ చేశాడు. అక్కడ కొన్ని రకాలైన ఆర్చ్లన్నీ పెట్టాడు, సుందరమైన రీతిగా దాన్ని మార్చాడు. అయితే ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. సిలోయం గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం, అయితే సందర్భం వచ్చినట్టు చెబుతున్నా. ఈ సిలోయం కోనేరుకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, పూర్వదినాల్లో దేవాలయం ఉన్న ఆ పరిస్థితుల్లో దేవాలయంలో ఆల్టర్ ఉండేది. ఇది ఒక ఆల్టర్గా మీరు ఊహించుకోండి. బలిపీఠం ఉండేది, అక్కడ బలులు అర్పిస్తుండేవారు. ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నేకల్స్ వచ్చినప్పుడు, గుడారాలు లేదా ఆ పర్ణశాలల పండుగ వచ్చినప్పుడు, ఆ పర్ణశాల పండుగ 7 రోజులు చేసేవాళ్ళు.
ఆ పండుగలో ఏం చేసేవాడంటే, ఈ దేవాలయంలో పనిచేస్తున్న యాజకుడు ఒక గోల్డెన్ వెసల్ తీసుకుని వెళ్ళి, బంగారు పాత్ర ఒకటి తీసుకుని వెళ్ళి ప్రజలందరితో కలిసి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అని పలుకుతుండగా, ప్రభువుని ఆరాధన చేస్తుండగా, ఈ యాజకుడు బంగారు పాత్రను పట్టుకుని వెళ్ళి ఆ శిలువ కోనేటువంటి నీటిని తీసుకొచ్చి మరలా యెరూషలేముకి వచ్చి అక్కడ ఈ బలిపీఠానికి పశ్చిమ దిశలో, అంటే వెస్ట్ సైడ్న ఆ నీళ్లు ఉంపేవాడు అనమాట. ఆ వాటర్ని అక్కడ పోర్అవుట్ చేసేవాడు. ఇది ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్లో 7 రోజులు జరిగే ప్రక్రియ. అంటే స్టార్టింగ్ నుంచి 7వ రోజు వరకు కూడా ప్రతిరోజు యాజకుడు వెళ్ళడం, నీళ్ళు తీసుకురావడం బంగారు పాత్రలో, ఆ ఆల్టర్ పక్కన పోయడం, మరొక పక్కన బ్లడ్ పోసేవారు. 8వ రోజుకు వచ్చేసరికి చేసేవారు కాదు ఇది. 8వ రోజున ఈ ప్రక్రియ జరిగేది కాదు. అందరూ సైలెంట్గా ఉండేవారు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభువారు ఆ 8వ రోజునే నిలబడి ఆయన ఏమన్నాడు తెలుసా? దప్పికొన్న వారులా నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. యేసయ్య ఎందుకు చెప్పాడో తెలుసా ఆ మాట? మై జీసస్ ఫిల్స్ ద గ్యాప్. ఆయన ఎప్పుడు కూడా గ్యాప్స్ని ఫిల్ చేస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఈ నీళ్లు తాత్కాలికమైన నీళ్లే కావచ్చు, కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగోడు అన్నాడు. ఏం చేయడు? దప్పికొనడు. యేసయ్య పిలిచాడు ఆ దాహాన్ని తీర్చడానికి. శిలువ కోనరుకున్న ప్రాముఖ్యత అది. అంత మాత్రమే కాకుండా, ఇఫ్ యు రీడ్ జాన్ చాప్టర్ 9, అక్కడ ఒక పుట్టుకు గుడ్డివాడు, ఆ వ్యక్తిని యేసు దగ్గర తీసుకొచ్చారు. అక్కడ చిన్న డిబేట్ జరిగింది. ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి ఇతడు చేసిన పాపమా, తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు అడిగినప్పుడు, యేసు ప్రభువారు దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షం అవ్వాలని దేవుడు చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. గుడ్డివాడు ఏం కనబట్టలేదు, పుట్టుక గుడ్డివాడు, కళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద తీసుకొచ్చి ఎక్కడ రాశాడట? ఆయన కళ్ళకి రాసి. కొన్నిసార్లు వియర్డ్గా అనిపించవచ్చు దేవుడు చేసే పనులు, కానీ ఏదో పర్పస్ ఉన్న దానిలో దేవుడు ఏదో ఒక ఉద్దేశం నేర్పించాలనుకున్నాడు. ఆ బురద రాసి ఏమన్నాడు తెలుసా? బాబు, ఇక్కడి నుంచి నువ్వు సిలోయం అనే కోనేరుకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అన్నాడు. విశ్వాసం కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటుందంటే, విశ్వాస పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందంటే, ప్రభువా కళ్ళు లేనోడిని సిరియం కోనేరుకి ఎలా వెళ్ళగలను? ప్రశ్నించాలనుకుంటా యవనస్తుడు చాలా ప్రశ్నించవచ్చు యేసు ప్రభుని, కానీ ప్రశ్నించలేదు. ప్రభువా నువ్వు చెప్పావు కదా వెళ్తాను నాయన అని చెప్పి కళ్ళు కనబడకపోయినా, బాబు ఎలానైనా సిలియం కోనేరు, బాబు ఏ బెట్లు ఎక్కడున్నాయి, బాబు బాబు పళ్ళం ఎక్కడుంది నాయన, బాబు నీళ్ళు ఎక్కడున్నాయి. వెళ్ళాడు విశ్వాసంతో. ఆ సిలువమైన ఆ కోనేరులో ఉన్న నీటితో తన కళ్ళు కడుక్కోగానే పుట్టుకు గుడ్డివాడు, చూడలేని ఆ వ్యక్తి యేసు ప్రభు చేసిన ఆ గొప్ప అద్భుతం ద్వారా చూడడం ప్రారంభించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ ఎందుకు సిలోయముకి వెళ్ళమన్నాడు? అక్కడ కోనేరులు ఇంకా చాలా లేవా అంటే, సిలోయం అనే మాటకు పంపబడుట లేదా పంపబడిన వాడు అని అర్థం. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? యేసు ప్రభు పుట్టుక గుడ్డివాడు, సిలోయము కోనేరు. ఆ కనెక్షన్ మీకు చెప్తాను చూడండి. పరలోకము నుండి పంపబడిన యేసయ్య పుట్టుక గుడ్డివాడనే వ్యక్తిని పంపుతున్నాడు. ఎక్కడికంటే పంపబడిన వాడనే కోనేరుకి. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. That means Siloam teaches us the value of sending. పంపుట, పంపించుట అనే అంశం. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం పంపబడ్డాడు ఆయన లోకానికి. దట్స్ అల్టిమేట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రెండో విషయం ఏంటో తెలుసా? మనము కూడా క్రీస్తు ద్వారా పంపబడ్డాము. దేనికోసం? ఒక ఉద్దేశం కోసం. ప్రతి క్రైస్తవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని పంపాడు. దేవుని సువార్త ప్రకటించడం అంటే కేవలం సువార్థికుల బాధ్యత మాత్రమే కాదు, లేదా సేవకుల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి క్రైస్తవుడు సువార్థికుడు అవ్వాలి. ఎవాంజలిస్ట్ అనే మాటకు అర్థం అదే. వి ఆల్ షేర్ ఇన్ ద గాస్పెల్, వి లివ్ యాజ్ గాస్పెల్స్. మనం సువార్తగా బ్రతకాలి, సువార్తను ప్రకటించాలి. సిలోయం మనం నేర్పించే పాఠం ఇదే. సిలోయం గోడ మీద యోసేపు రెమ్మలు వ్యాప్తి చెందుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? రిమెంబర్ మై ఫ్రెండ్, యు ఆర్ సెంట్ బై ద లార్డ్ విత్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. నువ్వు అకారణ జన్ముడు కాదు. ఈ భూమి మీద ఇష్టానుసారం బ్రతికేసి వెళ్ళిపోదని లోకానికి దేవుడు నిన్ను పంపలా. నిన్ను నన్ను రక్షించుకున్నది, నిన్ను నన్ను తన రక్తం పెట్టి కొనుక్కున్నది యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉద్దేశంతో మనం పంపించాడు. ఐ ట్రూలీ బిలీవ్ దట్ గాడ్ సెంట్ మీ విత్ ఎ పర్పస్ అండ్ ఐ ఫార్మ్ ద సేమ్ ఫ్యాక్ట్ విత్ యూ. గాడ్ సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి విత్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఏ ఒక్కరిని డిస్రెస్పెక్ట్ చేయకండి, ఏ ఒక్కరిని కూడా తక్కువ వారిగా చూడకండి. ప్రతి ఒక్కరిని దేవుడు పంపాడనే ఉద్దేశం కోసం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్యాక్ట్ అండ్ లుకింగ్ అన్ టు గాడ్. సిలోయమైన మాట పంపబడుట. నా ద్వారా, మన కుటుంబాల ద్వారా దేవుని స్వార్థ జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. పంపబడుట అనుభవం. సిలోయమనే గోడను కట్టారు, ఆ గోడ మీద రెమ్మలు వ్యాపించాయి.
ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 2 Kings chapter 4:10. దానిలో మరొక గోడ, దానికి నేను పెట్టిన పేరు షూనేము గోడ. అందరూ చెప్పండి, ఆ గోడ పేరేంటి? షూనేము గోడ. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? 4:10 చదవండి ఒకసారి. కావున మనము అతనికి గోడ మీద, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎక్కడట? గోడ మీద ఒక గది కట్టించి, ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయనని చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. షూనేమీరాలు చెబుతున్న మాట ఇది. ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ ఆమె వ్యక్తిత్వం ఎంత చక్కగా అభివర్ణించబడిందంటే, షీ వాజ్ అ ఫినామినల్ ఉమెన్. అద్భుతమైన స్త్రీ. దైవజనుడైన ఎలీషాను ప్రేమించింది, దైవజనుడిని గౌరవించింది. తన భర్త తను కలిసి దైవజనుడి కోసం ఒక గోడ మీద, అక్కడ గోడ అనే మాట ఎందుకు వాడాలి అక్కడ? ఈ షూనేము గోడకు నేను పెట్టే పేరేంటో తెలుసా? ఆతిథ్యపు గోడ. హల్లెలూయా. ఇట్ టీచెస్ us about hospitality and serving others, especially the men of God, God's people. విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయాలని నూతన నిబంధన సెలవిస్తున్న రీతిగా షూనేమీరాలు దైవజనుడైన ఎలీషాను తన ఇంట చేర్చుకుని గోడ మీద అతనికి ఒక చిన్న కదా, పెద్ద కదా, చిన్న చాలు. నువ్వు చేసే చిన్న పని, నువ్వు చేసే చిన్న పనులే దేవుడు చాలా పెద్దగా చూడబోతున్నాడు. హల్లెలూయా. Whatever you do by faith, even in a small measure, you have a great reward from the Lord. దేవుని కొరకు నువ్వు చేసే పని చిన్నదే కావచ్చు, కానీ దానికి చాలా గొప్ప బహుమానం ఉంది. హల్లెలూయా. విధవరాలు వేసిన 2 కాసులను యేసుప్రభు చూసాడా లేదా? ధనవంతులు అనేక మంది వచ్చారట ఆ ఆలయానికి. తమకు కలిగిన వాటిలో చాలా మంది చాలా వేస్తున్నారు, కానీ ఒక విధవరాలు వచ్చిందట, 2 కాసులు ఆ కానుక పెట్టెలో వేసి వెళ్ళిపోయింది. దేవుడు అన్నాడు, ఈమె అందరికన్నా ఎక్కువ ఇచ్చింది. ఏంటి ప్రభు, 2 కాసులకి అంత విలువ ఉందా నీ దృష్టిలో? ఎస్. ఎందుకోసం తెలుసా? అందరూ తమకున్న కలిమిలోంచి ఇచ్చారు, కానీ ఈమెకి తనకున్న లేమిలో నుండి ఇచ్చింది. అందరూ తనకున్న కలిమిలోంచి ఇచ్చారు, కానీ లేమిలో నుండి ఇచ్చారు. గివింగ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. నేను మరలా చెబుతున్నాను పిల్లరా, గివింగ్ అనేది నీకు 100 కోట్లు దేవుడు నాకు ఇస్తే అప్పుడు నేను ఇస్తానండి అన్నావంటే నీకు ఇంకా గివింగ్ అంటే అర్థం కాలేదన్నమాట. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు దేవునికి ఇవ్వలేనప్పుడు 100 కోట్లు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయో ఇవ్వలేవు, ఇంకా బాధ అయిపోద్ది నీకు. సెల్ఫిష్నెస్ని జయించాలంటే గివింగ్ అనే నేచర్ మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వార్థాన్ని జయించాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు అందుకే నేర్పించాడు మనకి. చాలాసార్లు మనం సెల్ఫిష్ మోటివ్స్లో ఉంటున్నాం. నేను బాగుండాలి, నేను బాగుంటే చాలు, నేను సంపాదించి ఎవడలా పోతే నాకేంటని అనుభవంలో ఉంటాం. చూసావా? అది దేవుడు మెచ్చలా. బైబిల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేదంటే గివ్ అనే మాట. ఇవ్వండి, సహాయపడండి, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి, అవసరంలో జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవను ప్రోత్సహించండి. పౌలు గారి సేవను ప్రోత్సహించిన ఫిలిప్పీ సంఘం, మాసిదోనియాలో ఉన్న సంఘాలు పౌలు గారి సేవను ప్రోత్సహించాడు. పౌలు గారికి ఏమైనా తక్కువైందా? మరి ఎందుకు వారు ప్రోత్సహించారో? సేవ జరుగుతుంది, సువార్త వెదజల్లబడుతుంది, పౌలు గారు దేవుని పరిచర్య కోసం వాడబడుతున్నాడు. ఇలాంటి దైవజనుని బలపరచడం మన యొక్క కర్తవ్యం, బాధ్యతను గుర్తించిన సంఘాలు, దేవుని బిడ్డలు సేవకును ప్రోత్సహించడం ప్రారంభించాయి. అలాంటి అనుభవం మనలో ఉందా? నేర్చుకుందాం, ఇవ్వడం నేర్చుకుందాం. ఇప్పుడైనా ఎక్కడైనా మీరు ఈరోజు క్రైస్ట్ చోటు సెంటర్లో ఉన్నారు, రేపు పొద్దున మీకు ఉద్యోగాలు వచ్చో, ట్రాన్స్ఫర్లు అయ్యో, మరొక చోట వెళ్ళినప్పుడు నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అన్నీ నేర్చుకోవాలి. నువ్వు కేవలం వాక్యాన్ని వింటున్నాం మంచిదే, వాక్యాన్ని అవలంబించడం నేర్చుకోవాలి. యూ మస్ట్ బి ఎ గివర్. ప్రేర్ చేయండి. ఒకవేళ ఇచ్చే స్థాయిలో మీరు ఇప్పుడు లేకపోతే అడగండి దేవుని, ప్రభువా నన్ను దీవించు. ఎందుకోసం తెలుసా? నేను ఈ పరిచర్యకి ఏం చేయాలా? ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నేను మొన్న దుబాయ్ నుండి వచ్చేస్తున్నాను ఇండియా. ఎయిర్పోర్ట్లో పనిచేసి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఎప్పుడు ల్యాండ్ అవుతున్నారు ఒకసారి నాకు చెప్పండి అని. నేను మిడ్నైట్ అయిపోతున్నాను, 2 o'clock నేను ల్యాండ్ అవుతున్నాను హైదరాబాద్లో. మళ్ళీ 6 o'clock నా ఫ్లైట్ ఉంది. 4 hours నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉండాలి. నేను 2 o'clock మిమ్మల్ని కలుస్తాను, 2:30 అయినా పర్లేదు, 3 o'clock అయినా పర్లేదు, మీరు ఎక్కడుంటే అక్కడ నేను వచ్చి ఒక్క 2 minutes మిమ్మల్ని కలుస్తానన్నాడు. తమ్ముడు, అంత ఆ టైంలో నువ్వు పడుకునే సమయం కదా, అంత సమయం ఎందుకులే, పర్వాలేదు, తర్వాత ఎప్పుడైనా కలుద్దాం. లేదన్నా మిమ్మల్ని కలవాలన్నా. సరే, నేను ఎయిర్పోర్ట్లో దిగాను, నా లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి వెయిట్ చేస్తున్నాడు బయట ఎయిర్పోర్ట్లో. నన్ను కలుసుకున్న తర్వాత, అన్న వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగిస్తున్నారు, నేను ఇదే ఎయిర్పోర్ట్లో పనిచేస్తాను,
చాలా తక్కువ జీతమైన అది, కానీ నేను నా భార్య కొంత ధనాన్ని దాచిపెట్టి ఇది వరల్డ్ కాన్ఫరెన్స్లో విత్తాలని ఆశపడ్డాం. మీ చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోవాలని వెయిట్ చేశానన్న. ప్రార్థన చేయండి, ఈ ధనాన్ని దేవుని సేవలో వాడండి. లక్షల మంది దీవెన పొందిన కాన్ఫరెన్స్. నా మట్టుకు నేను చాలా దీవెన పొందిన, వాక్యంలో చాలా ఎదిగాను, అనేక మంది నాలాగే దీవెన పొందాలని ఆశపడుతున్నాను అని ఆ తమ్ముడు ఆ కానుకను నా చేతిలో వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళ స్థితి నాకు తెలుసు. కానీ దేవుని సేవకు నేను తీసుకుని ప్రార్థించే, ప్రభువా టేక్ దిస్ యాజ్ అ సీడ్ దట్ దే ఆర్ సోయింగ్ ఇన్ టు యువర్ మినిస్ట్రీ అండ్ లెట్ ఇట్ బి ఫ్రూట్ఫుల్. అనేక మంది దీవెనకరంగా చేయ ప్రభువా. ఈ రోజున ఈ పరిచర్య ఇంత ఘనంగా అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక మందికి చేరుకుంటుందంటే అలాంటి సమర్పణ పరులు ఉండబట్టే. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎంత ఇచ్చారనేది ప్రశ్న కాదు అక్కడ, ఆ హృదయాన్ని మీరు చూడండి. 3 గంటల వేళ నన్ను కలుసుకుని దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన, తపన. మై ఫ్రెండ్స్, లెట్స్ డూ సంథింగ్ ఫర్ గాడ్ అండ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. సిద్ధపరుద్దాం, ఒక బల్ల వేద్దాం, ఒక పీట వేద్దాం, ఒక మంచం వేద్దాం, ఒక దీపస్తంభం వేద్దాం. దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఇక్కడ బస చేయాలా? ఇప్పుడు దేవునికి చోటిచ్చిన ఆ కుటుంబం నష్టపోయారా? దైవసేనకి చోటిచ్చిన ఆ కుటుంబం ఏమన్నా ఇబ్బందులు పాలయ్యారా? ఆ ఇబ్బంది వచ్చినా సరే దేవుని సేవకునిగా ప్రెజెన్స్ వారిని మరలా ఆనందంలో తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని కొరకు నువ్వు చేసేది ఏది కూడా దేవుడు అచ్చియుండు వాడు కాదు. హల్లెలూయా. మనం ఎవరికైనా రుణం తెచ్చకుండా ఉండిపోతామేమో కదా. కొన్నిసార్లు అప్పులు తీసుకుంటారు కొంతమంది. ఎవరైనా అడిగితే ఎప్పుడు ఇచ్చారు గుర్తుండదు, మర్చిపోతారు. ఎందుకంటే ఎక్కువ చాలా చోట్ల తీసుకున్నారేమో గుర్తుండదు. కొంతమంది యాక్షన్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, గుర్తులేదండి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా తిరిగి ఇచ్చేయి, కడుపు కట్టుకున్న ఇచ్చేసాయి. అంతేకాని మర్చిపోయాను, గుర్తులేదు, ఇలాంటి అబద్ధాలు ఆడద్దు ఎప్పుడు కూడా. ధనం విషయంలో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవసరతలో నీకు సహాయపడ్డారని ఎవరైనా నువ్వు గుర్తించినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఎందుకు కావాలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో ఖర్చు వచ్చిందండి, మా ఇంట్లో అది వచ్చిందని కొంచెం డబ్బులు. ఏంటి నువ్వు ఏమన్నా అడుగుతున్నావు అప్పు? వాళ్ళని నీ డబ్బులు అడగడానికే 100 రీజన్లు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అన్నారు, ఇప్పుడేమో అంతే, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, మేమేమో అంతే. దేవుడు వసూలు చేస్తాడు ఒక రోజు. జాగ్రత్త సుమ. ఎంత వసూలు చేయాలి అంత వసూలు చేస్తాడు నీ దగ్గర. మరొక విధానాలు ఆయన వేసి ఆయనకు ఉంటాయి. నువ్వు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కడుపు కట్టుకుని ఇచ్చేసే. రుణం ఉండద్దు ఎవరికి, రుణం ఉండద్దు ఎవరికి. దేవుడు ఏ ఒక్కరికి ఏముండడట, రుణం ఉండడట, ఆయన అచ్చి ఉండడట. ఆయనకి ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఇస్తానే ఉంటాడు. ఆయన దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. ఆతిథ్యం చేసే గాడ్ మనకు నేర్పించే పాఠం ఇదే. లెట్స్ డూ hospitality and let's offer hospitality to God's people and do something good for God's people. దేవుని ప్రజల కోసం మంచి చేద్దాం. ఈ గోడ మీద మన రెమ్మలు వ్యాపించును గాక. హల్లెలూయా. కొవ్వూరులో మందిరం కడుతున్నాం. స్థలం తీసుకున్నాం, ఒక చోట మందిరం కట్టనివ్వలేదు, ఇబ్బందులు పెట్టారు, ఆ స్థలం అలా ఉండిపోయింది. మరొక చోట మళ్ళీ స్థలం తీసుకున్నాం, ఆ ప్రక్కనే బ్రాందీ షాప్ ఒకటి ఉంది. మనం స్థలం తీసుకున్న తర్వాత బ్రాందీ షాప్ పెట్టారు అక్కడ. మందిరం కడుతుంటే ఆడన్నాడు, మీరు మందిరం కడతానికి వీలు లేదన్నాడు. ఎందుకోసం? ఆడ బిజినెస్ పోయేలాగా ఉంది అప్పుడు అక్కడ. దేవుని కృపను బట్టి మందిరం కట్టేశాం. చాలా ఖర్చు ముందుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు ప్రార్థన చేసి, ప్రభువా దేవుని మందిరం కట్టాలి, దీనికి ఎలాంటి సహాయం? మన సంఘంలో ఒక సహోదరి తన భర్త ఆ రోజు, వెస్లీ గారు, నాన్నగారు మిమ్మల్ని కలవాలి, ప్రార్థన చేయించుకోవాలి, రండి పర్వాలేదు. వచ్చారు, ప్రార్థన చేయించుకుని దేవుడు వారికి ఏదో అంశంలో మేలు చేశారు. కొంత అమౌంట్ వాళ్ళకి వచ్చింది. పట్టుకొచ్చి 8 లక్షల రూపాయలు దేవుని సేవకులు మా ముందు పెట్టి, కొవ్వూరు మందిరం కట్టడంలో దీన్ని వాడండి. నేను చెప్తున్నాను ప్రియులారా, ఆ టైమ్లీ హెల్ప్ ఎంత ఉపయోగపడిందంటే, మందిర పనులు ప్రారంభించి సక్సెస్ఫుల్గా, ఇంకా ఆ తర్వాత దేవుడు మరికొందరు ప్రేరేపించి ఆ మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. కొవ్వూరులో ఒక బలమైన మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ డబ్బులు ఉంటే వారు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, లేకపోతే వేరే చోట ఎక్కడైనా పెట్టుంటే చాలా రకాలైన పరిస్థితులు వాళ్ళకి వచ్చి ఉండేమో. కానీ వీ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ దెమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని కోసం చేయాలనే తపన. ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్, చేద్దాం, ప్రభు కోసం చేద్దాం. లెట్ us కల్టివేట్ ద హార్ట్ ఆఫ్ గివింగ్. ఆతిథ్యం చేసే మనసు, ప్రభు రాజ్య విస్తరణ కోసం మనం సమర్పించుకుందాం. నేను నమ్ముతున్నాను, వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, ప్రభువా నా చేతిలోంచి ఏం పడకూడదు నాయన, నువ్వు ప్రేరేపించి ఎవరో ప్రేరేపిస్తావు దేవుని. ఎందుకంటే ఇప్పటికే చాలా బాధ్యతలు మోస్తున్నాను.
బ్రాంచ్ సంఘాలు ఒక్కొక్కటి ప్రారంభిస్తే మీరు అనుకుంటున్నారు వెస్లీ గారు బ్రాంచులు మొదలెడతారు, ఒక్కో బ్రాంచ్ నుండి ఎంత కనుక వస్తే అబ్బా నెలంతా డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు అలాగ అనుకుంటారు చాలామంది. బ్రాంచ్ సంఘాలు పెట్టి చాలా ధనాన్ని నేనే ఇస్తున్నా మరలా అక్కడ. అవి నిర్వహణ కోసం కావచ్చు, అక్కడున్న పరిస్థితుల కోసం కావచ్చు. ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క సంఘం నిర్వహించడం అంటే దాని వెనకాల కష్టం నాకు తెలుసు. ప్రజలు అనుకునే వేరుగా ఉండొచ్చు, ఇక్కడ వాస్తవం వేరుగా ఉండొచ్చు. ఎన్నో బాధ్యతలు ఆల్రెడీ మోస్తున్నాను. అయితే ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ విషయంలో నువ్వు ద్వారాలు తెరువు ప్రభువా, వచ్చే ఆ ఖర్చు అంతా కూడా నీ ప్రజలు భరించినట్లుగా, వారి చేతుల్లోంచి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు దేవుని కోసం కార్యాలు చేయండి. ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యు టు డూ దాట్, దేవుని పని, ఒక చరిత్రాత్మకంగా నిలబడే ఒక పని దేవుని కోసం మీరు గుప్పులు తెరవండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రభు బలమైన కార్యాలు చేస్తారు. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా యూ కెన్ డూ సంథింగ్ గ్రేట్ ఫర్ ద లార్డ్. ఈ పని కోసం, దేవుని పని కోసం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆతిథ్యపు గోడ. ఇప్పుడు ఎన్ని గోడలు చెప్పాను చెప్పండి? గుర్తున్నాయా? మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను కానీ గుర్తున్నాయా మీకు? కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని వైపు చూద్దాం. ఈ లోకమే నటనాలయం, ఈ జీవితం రంగుల వలయం. ఈ లోకమే నటనాలయం, ఈ జీవితం రంగుల వలయం. నీ ప్రేమ లేని ఈ జీవితం ఏ నాటికైనా వ్యర్థం. నీ ప్రేమ లేని ఈ జీవితం ఏ నాటికైనా వ్యర్థం. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. అవునా? ఈ లోకంలో ఎన్నున్నా నీ సేవలో, నీ చేతిలో వాడబడ్డం కన్నా, నీ పరిచర్యలో వాడబడ్డం కన్నా, నీ రాజ్య విస్తరణలో వాడబడ్డం కన్నా, ఆతిథ్యం అనే గోడ మీద మా రెమ్మలు వ్యాప్తి చెందడం కన్నా మరొక దివ్యానుభూతి మాలో లేదు ప్రభువా. ఈ లోకమంతా నటనాలయమే, అన్ని ఒకనాడు గతించిపోయావు కానీ నీ ప్రేమ శాశ్వతం ప్రభువా. లార్డ్, యువర్ లవ్ ఇస్ ఇటర్నల్, యువర్ లవ్ ఇస్ పర్మనెంట్. నీ ప్రేమను, నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. నీ ప్రేమను, నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. నీ ప్రేమ లేని ఈ జీవితం ఏ నాటికైనా శూన్యం. నీ ప్రేమ లేని ఈ జీవితం ఏ నాటికైనా శూన్యం. అందాలు ఎన్నెన్నో ఉన్నా, ఆనందమెంతో ఉన్నా, నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా. ప్రభువా, నీ ప్రేమలో ఉన్న మాధుర్యం మరెక్కడ లేదు నాయన. నీ సేవలో ఉన్న దివ్యానుభూతి మరెక్కడ లేదు ప్రభువా. మా రెమ్మలు
ఆతిథ్యం అనే గోడ మీద వ్యాపించడానికి సహాయం చేయండి. మా రెమ్మలు సిలోయము గోడ మీద వ్యాపించడానికి సహాయం చేయండి. మా రెమ్మలు ఇత్తడి గోడ మీద వ్యాపించినట్లుగా సహాయం చేయండి. మా రెమ్మలు ప్రభువా ప్రార్థన గోడ మీద వ్యాపించినట్లు సహాయం చేయండి. పశ్చాత్తాపు గోడ మీద మా రెమ్మలు వ్యాప్తి చెందినట్లు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని అనేక మందిలో బదిలిపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అ వర్డ్ దట్ హీల్స్ యువర్ పీపుల్, దట్ లిఫ్ట్స్ యువర్ పీపుల్ అప్. నీ ప్రజలను స్వస్థపరిచి నిలబెట్టే నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆన్లైన్లో కొన్ని వేల మంది ఈ వాక్యాన్ని విన్నారు. వారిని కూడా దీవించి బలపరిచి నీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకున్నామని యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడు నాతో మాట్లాడాడు నమ్మిన వారందరూ గట్టిగా చెప్పులు కొట్టి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. గ్లోరీ టు గాడ్ ఫర్ హిస్ లీడింగ్ అండ్ గైడెన్స్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచును గాక.